మరి సమయాన్ని దైవజనులకి అప్పగిస్తూ ఉన్నాం. మరి దైవజనులు మన మధ్యలోనికి రావటము ఇది 4వసారి. 2 సార్లు చీపాలెం, ఒకసారి వెదులుకుంట, మరి మరొకసారి వెదులుకుంట రావటానికి దేవుడు కృప చూపించారు. మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి మాత్రమే కాక అనేక పర్యాయాలు సంఘక్షేమాన్ని తెలుసుకుంటూ మాతో సహవాసం కలిగినటువంటి మరి మా ఆత్మీయ తమ్ముడు అని చెప్పొచ్చు. అక్క, సంఘం ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారంటూ వారానికి ఒక్కమారైనా ఫోన్ చేస్తూ పలకరిస్తూ ఉంటారు. నన్ను క్షమించాలి, నేనే చేయను కానీ తమ్ముడు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. కొంచెం నాకు ఫోన్ దూరంగా ఉంటుంది, అందువల్ల నేను తొందరగా ఎవరికి చేయలేను, కానీ తమ్ముడు పలకరిస్తూనే ఉంటాడు. మరి వారి కొరకు, వారి కుటుంబ క్షేమం కొరకు అనుదిన ప్రార్థనలో మేము కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. మన మధ్యకు మరొకసారి నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ మరి అవకాశాన్ని తమ్ముడికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి మమ్మల్ని మీ మధ్యకు క్షేమముగా, సురక్షితముగా, సజీవముగా, సకాలములో తన కృపాబాహువుల మీద మోసుకుని తీసుకుని వచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో మన యేసయ్యకే మహిమ కలుగునుగాక. మనం ఎవరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. కొంచెం సౌండ్ పెట్టి బెదరు. మరొకసారి ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనురాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి మా ఆత్మీయ సహోదరి అక్కగారికి ప్రత్యేకమైన వందనాలక్క. అలాగే నాన్నగారు, తల్లిగారు బాలకృష్ణ గారికి, ఝాన్సీ రాణి గారికి కూడా ప్రత్యేక వందనాలు. నన్ను మిమ్మల్ని దేవుడు కలిపాడు అనుకుంటున్నాను. నన్ను మీ సంఘ సభ్యుడిగా కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్గా చేసుకుని 4వ పర్యాయం మీ మధ్యకు నన్ను ఆహ్వానించారు. ఇది మీ ప్రేమ. మీ ప్రేమకు నేను ఎల్లప్పుడూ రుణస్తుణ్ణి. ఈ ప్రేమ, ఈ బంధం ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు రాకడ వరకు, లేదా మన ప్రాణం పోకడ వరకు ఈ బంధం ఇలాగే ఉండాలని మీ ప్రార్థనలు నాకు ఎంతైనా అవసరమని నేను కోరుకుంటున్నాను. అలాగే సంఘ బిడ్డలందరికీ వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా బ్రదర్స్ కూడా ప్రత్యేక వందనాలు. నేను కూడా మరి ఏమన్నా అమాయకమైన పాటలు పాడుతూ ఉంటాను, మధ్య మధ్యలో ఉంటారా? ఈ కూడిక గురించి మొన్నసారి ఫోన్ చేశాను. అక్క, గతంలో వచ్చినప్పుడు మీ సంఘంలో నేను ఏ వాక్యం చెప్పాను గుర్తులేదు, చెప్పింది చెప్పకూడదు కదా అని అడిగినప్పుడు అక్క స్వరం చాలా బాధగా, దుఃఖముతో వచ్చింది. ఏంటో అనుకునే లోపే అక్కే చెప్పింది, ఒక సంఘటన జరిగింది తమ్ముడా. మా సంఘంలో ఒక విశ్వాసి చెట్టు పడిపోయేలాగా అయింది అని. ఇప్పుడు ఆందోళన, బాధ. చేస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, చెయ్యకపోతే మరొక రకంగా ఉంటుంది. ఒక దైవజనుడు ఒక్కగానొక్క బిడ్డను కలిగి ఉన్నాడు. కొంచెం వీక్గానే ఉంటాడు, కానీ బాగానే ఉంటాడు.
ఒకరోజు ఆదివారం నాడు అతను మంచం మీద పడి ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి వెళదాము, ఆరాధనకి వెళ్ళి వద్దామని గదిలోకి వెళ్ళినప్పుడు చూస్తే కుమారుడు చనిపోయి ఉన్నాడంటే. కుమారుడు ఏమైపోయి ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. కరెక్ట్గా ఆదివారం. దేవుని ఆరాధనేమో ముఖ్యమైనది. కన్న బిడ్డ 25 సంవత్సరాలు వచ్చిన కొడుకు అలా చనిపోయినప్పుడు మనసు ఎలాగుంటుందో మీరు ఊహించవచ్చు. గుండె రాయి చేసుకున్నాలో లేకపోతే ఏమనాలో ఆ పదాలు కూడా నాకు రావట్లేదు. కానీ దుప్పటి కప్పి ఫ్యాన్ వేసి ఏసీ వేసి తలుపేసి వెళ్తూ ఉంటే అమ్మ నేను కూడా బిడ్డకు ముద్దు పెట్టి వస్తానందంట. ఇప్పటికే టైం అయిపోయింది, నువ్వు ఇంక మీతో నీ కొడుకుతో సరిపోద్ది, నీకు వచ్చాక పెట్టుకుంది కానీ రా అని కొంచెం కోపంగా మాట్లాడి పాస్టరమ్మ గారిని కుమారుడున్న గదిలోకి వెళ్ళనివ్వలేదు. నా మాట మీకు అర్థమైందా? సర్లే ప్రార్థన 2 గంటలు అయిపోయిన తర్వాత వచ్చి కుమారుడితో అప్పుడు మాట్లాడదాం తాతయ్యకి, అప్పటికే టైం అయిపోయిందిలే అని చెప్పి ఏమీ తెలియని ఆ తల్లి మౌనంగా భర్త బండెక్కి అండి మందిరంలోకి వెళ్ళిపోయారు. పాటలు, ప్రార్థన, ఆరాధనలు, సాక్ష్యాలు, వాక్యం చెప్పే టైం కూడా వచ్చేసింది. గుండె ఎలాగుంటుంది, మనసు ఎలాగుంటుంది, కానీ అవన్నీ పంటి కింద మింగి గంట సేపు వాక్యం చెప్పి అందరికీ ప్రార్థన చేసి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న ప్రకటన. నా కుమారుడు చనిపోయాడు, మీలో వీలైతే ఉండండి, సమాధి కార్యక్రమం చేద్దామన్నారంట. సంఘమందరూ గొళ్ళు మనిపోయారంటే. మాకు ఎందుకు చెప్పలేదు, ముందు ఆ కార్యక్రమం చేయడం కదా అంటున్నారు కొంతమంది. అప్పుడు ఆయన అన్నాడు, నా బిడ్డ మరణం వల్ల ఈ ఆరాధన, దేవుని ఆరాధన ఏమవకూడదు చెప్పండి, ఆగకూడదు. అందుకే చెప్పలేదు, మా పాస్టర్ అమ్మగారికి కూడా చెప్పలేదు అన్నప్పటికీ తీరా చూతే అవి టప్మని పడిపోయిందని కింద. ఆ వార్త తట్టుకోలేకపోయి. కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. ఇవి ప్రకటించినటువంటి కార్యక్రమాలు, ఇదొక పరీక్షే. దేవుడు కూడా ఒక్కోసారి పరిశోధిస్తాడు. కాబట్టి అన్యదా భావించకండి. కుటుంబ సభ్యులు, తాలూకు బంధువులు ఎవరైనా ఉన్నా, స్నేహితులున్నా, సంఘస్థులైనా నేను చెప్పే మాట ఏంటంటే, మాకు బాధగానే ఉంటుంది. అలాగని దేవుడు పెట్టే పరీక్ష ఏమో. కాబట్టి దీన్ని పెద్ద మనసు చేసుకోండి. ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు అన్యదా భావించొద్దు, అపార్థం చేసుకోవద్దు, దుష్ప్రచారం అంతకన్నా చేయొద్దు. చనిపోయిన వారిని మనము ఈ కార్యక్రమం ఆపినంత మాత్రాన తీసుకురాగలమంటారా? కానీ ఈ కార్యక్రమం జరిగించి ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేస్తే వారి బాధను తీర్చే దేవుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తారు. ఆమేన్. కాబట్టి ఈ కార్యక్రమం ఇలా కొనసాగించడము ధర్మమే, దేవుని చిత్తమే. అమ్మా మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ఓ పల్లవి పాడతాను నేను. నాతో నీ ఉంటే భయమే లేదు, పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు, పరిశుద్ధాత్ముడా
చప్పట్లు కొట్టండి. నాతో నీ ఉంటే భయమే లేదు పరిశుద్ధాత్ముడా, నాలో నీ ఉంటే దిగులే లేదు పరిశుద్ధాత్ముడా. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి, నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయా, నువ్వు లేకపోతే నేను బ్రతుకలేనయా. నాతో నీవు ఉంటే భయమే లేదు పరిశుద్ధాత్ముడా, నాలో నీవు ఉంటే దిగులే లేదు పరిశుద్ధాత్ముడా. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేది సౌండ్ పెట్టన్నా, సౌండ్ వస్తుంది లేదా బాక్స్ అని చెప్పండి. సువార్త మొత్తం మారిపోయిందన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించండి, కొంచెం తగ్గించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం తగ్గించండి నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త సమాధాన పండుగలు. సమాధానము ఈరోజు చాలామంది జీవితాలకు కావలసింది ఇదే. ఏంటి? సమాధానం. ఈ కడవరి దినాల్లో మనిషికి ఏమీ లేదు చెప్పండి. మంచి టైటిల్ పెట్టారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఒక వాక్య భాగం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21 వరకు చదువుదాము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 అంటే సంపూర్ణం. ఒకసారి ఆగండి అక్క, కొంతమంది ఇంకా నెత్తుకుంటున్నారు. యోబు పుస్తకము 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21. పేజీ నెంబర్ ఎంత అక్క? 424. భక్తుల కోసం పేజీ నెంబర్ కూడా చెప్తున్నారు. కాన్వెంట్లో బాలులాగా పెంచుతుంది మా అక్క మిమ్మల్ని. చదవండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 అంటే ఇంకా సంపూర్ణం, ఇక అన్ని బాధలే. 7 బాధలలో నుండి నీకే కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ రాత్రి. మొత్తం అన్నీ చెప్పినా చెప్పకపోయినా ఈ ఒక్క పాయింట్ అని చెప్తాను. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, మంచి బాధకుడు అయిన దేవా, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా, బలహీనను బలపరచువాడా, నీ వాక్యం వెళ్ళుతుండగానే వెలుగు కలిగింది నాయన. ఈ రాత్రి నీ వాక్యం వెళ్ళుతుండగానే చీకటి బ్రతుకులు వెలిగించబడాలి. కృంగిన వారు బలపరచబడాలి. మోడు బారిపోయిన జీవితాలు చిగురింప చేయండి నాయన. యేసయ్య 6 బాధలు, 7 బాధలు, రకరకాల వ్యాధులు, కష్టాలు, కన్నీళ్లు, సమాధానం లేని స్థితి
ఏ భారముతో నీ వద్దకు వచ్చారో ప్రభువా, శాంతిదాత, సమాధానకర్త, ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయన. నేనైతే ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి, ఓటివాణ్ణి, ఏ వేదాంత విద్య లేని వెర్రివాడిని ప్రభువా. కేవలం నీ కృపతో మాత్రమే బ్రతుకుతూ సేవ చేస్తున్నానయ్యా. పూర్తిగా నన్ను నీ వశంలో తీసుకోండి అయ్యా. నా నోట మీ మాటలు ఉంచండి ప్రభువా. నువ్వు మాట్లాడితే మాకు మేలు, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. బ్రతికించే నీ మాటే మాకు కావాలి నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా, ఈ రాత్రి మా అందరితో మాట్లాడయ్యా. యేసయ్యా, కన్నీరు నాట్యముగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ప్రతి సమస్యకు నీ వాక్యం ద్వారా పరిష్కారం చూపించమని, సర్వాటంకాలు అవరోధాలు కొట్టివేయమని, దుష్టుడు కార్యాలు లయపరచమని, మంచి బోధకుడైన మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో ఉన్నాం. నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతి, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతి. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే పాఠం బాగా అర్థమవుతుంది. బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావచ్చు, బోల్డ్ ప్లేస్ ఉంది. ఎందుకు వచ్చిన బెదరు, మీ ముఖాలు చూడలేము. ఎక్కడైతే గాలి, గొడవ, మనుషులు, గోడలు అన్నీ చూసుకుంటాం. రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు అంటే మీ ఇష్టం. ఆశీర్వాదం రావచ్చు, రాకపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరంటే బయట ఉండండి. అలాగే లేదు బాబా, ఈ పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా యేసయ్య ముఖ్యమే కూడా లోపల రండి. యేసుబాబు దేవుంది బాబు, వాక్యం దేవుంది, మాకు తెలియని కథ, గొడవ, గోత్రమా, లోపల అంటే అది స్వేచ్ఛ ఉండదు అనుకుంటే బయటే ఉండండి. మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెల్లమ్మ నవ్వుతుంది, వెళ్ళాలని ఉంది, కానీ పక్కన ఉన్నవారు ఎవరో మరి వెళ్ళే బాబు నువ్వా, లేకపోతే వెళ్ళాలని మనక పడిపోలేక ఉన్నాయని మొత్తమే పర్మిషన్ ఇచ్చినట్టున్నారు బెదర్ గారు. థ్యాంక్ యూ బెదర్. దేవునికి స్తోత్రం అని చెప్పు. ఆడవాళ్ళు ఎప్పుడు ముందు ఉండాలండి. పెద్దోళ్ళు, ముసలోళ్ళు, సంటిబిడ్డ తల్లి ఉండాలి బయట. బయట ఎవరు ఉండాలి? అంతమా ఉమ్ములు వస్తాయి ముసలోళ్ళకి. చుట్టకాల్సి ఉంటారు కదా. మీ సంఘంలో ఉండలే, కొన్ని సంఘాలు చుట్టకాలు చేసి అక్కడ ఊసేసి వచ్చేస్తారు ప్రార్థనకి. వాళ్ళు ఉండాలి. అలాగే సంటిబిడ్డ తల్లులు ఉంటారు, అడి కియో కొయ్యో ఉంటాడు కదా, వాళ్ళు ఉండాలి. అవునా కదా? మరి నేనేమో అమాయకంగా మాట్లాడతాను. మీ అక్కగారు అంటే మా అక్కగారు, మీ అమ్మగారేమో మిమ్మల్ని సంటి బిళ్ళలాగా, కాన్వెంట్లో బాడులాగా పెంచుతున్నారు. అమ్మా, మరి ఎవరో ఒకరు చెప్పాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందుకు జరిగేవాళ్ళు ముందుకు జరగండి, వెనకాల ఎవరిని వస్తే వెనకాల కూర్చుంటారు. సరిపోద్దంట. అక్క చెప్పిన తర్వాత ఇంకా శాసనం ఇంకా తిరిగిలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనిషికి ఎన్నో ఉంటున్నాయి. కానీ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ప్రశ్న వేసి, సంతోషంగా ఉన్నావా, నీ బ్రతుకులో సమాధానం ఉందా అని అడుగు. డబ్బున్న వాళ్ళని అడిగినా సమాధానం లేదు. పిల్లల్ని అడుగు, వాళ్ళకో టెన్షను. కాలేజీ వాళ్ళని అడుగు, ఫస్ట్ ప్రార్థనకి ఎలాగొస్తుందో తెలుసా? అండి, మా పిల్లోడికి 10వ తరగతి పరీక్ష అండి, మా పిల్లకి 10వ తరగతి ఎగ్జామ్ అండి బాబా. ఏదో రకంగా అది గండం కొట్టెక్కితే ఇప్పుడు దాకా 9వ తరగతి దాకా ఏ గొడవ లేదండి. ఆ గండం గట్టెక్కితే చాలండి, ప్రార్థన చేయండి అంటారు. ఏ గండం అంట? మాట్లాడరా తల్లి. 10వ తరగతి పాస్ అయిపోయింది, టెన్షన్ తీరిపోద్దా? తర్వాత వచ్చేది ఏంటది? ఇంటర్. 10వ తరగతి అయిపోతుంది, అది ఇంటర్కి మళ్ళీ వచ్చేస్తారు. అయ్యగారు మళ్ళీ ప్రార్థన చేయండి. ఇదేంటిది? ఇప్పుడు ఇంటర్మీడియట్ మళ్ళీ ప్రార్థన చేస్తాం, మొత్తం మీద కథ గడిచిపోద్ది. అయిపోయిందా బాధ? మాట్లాడాలి మీరు.
వనవేలాగా ఉండకూడదు. నేను తానా అంటే మీరు అదనమాట. పరలోకంలో కూడా గాన ప్రతిగానాలు ఉంటాయి. అర్థమవుతుందా? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు నిద్రపోతూ ఉంటే కథ బాగోదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏదో రకంగా దేవుడు సాయం చేతి అయిపోయింది కథ. మాట్లాడాలి. మళ్ళీ ఏమొచ్చేద్ది? ఎంసెట్టో, నీటో, బీటెక్కో, డిగ్రీయో, మళ్ళా ప్రార్థన. పోనీ అయిపోయింది అక్కడతో. ఇలాగా పీజీలు, డీజీలు, ఐజీలు ఏముంటాయి కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ పరీక్ష అండి. ఇంక ఇది అయిపోతే తలస్నానం చేసేస్తాను, ఇదే ఆకార ప్రార్థన అంటారు. పరీక్షలన్నీ అయిపోయినాయి, అమ్మయ్యా అనుకునే లోపే వాళ్ళ అమ్మ వచ్చి అంటది, అయ్యగారు చదువు అంటే చదువాడు కానీ కుర్రోడు గాలికి తిరుగుతున్నాడండి, ఏ ఉద్యోగమో మాట్లాడతలేదు మీరు, ఏదో చిన్నదో పెద్దదో ఏదో ప్రార్థన చేయండి అంటారు. ఇది బాగా తీరలేదా? చదువు అయిపోయినా మరలా ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, పని కోసమో, చేతి పని కోసమో మరలా ఏం చేయాలి? ప్రార్థన. వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసిందో, వ్యాపారం వచ్చిందో, ప్రైవేట్ జాబో, గవర్నమెంట్ జాబ్ ఇది వచ్చేసింది. అక్కడతో అయిపోయిందా? మళ్ళా వచ్చేస్తారు. యాండి మరి వయసు మరి బెండకాయ ముదిరిపోయినట్టు మా పిల్ల మా ఓడు చెప్పాలి. మీరు ముదిరిపోతున్నారండి మరి ఏదో రకంగా. ఏమైపోవాలని పెళ్లి చేయండి, ప్రార్థన చేయండి. పెళ్లి కోసం ప్రార్థన చేయిస్తారు. అవునా బ్రదర్కి అవులింగ్ వచ్చేస్తుంది బ్రదర్, లైట్గా తగ్గించండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అలగుంచండి, ఇంక మొత్తం మీకు సరికొచ్చినట్టు ఎక్కడికి పెట్టేయారు. హల్లెలూయా. మార్చి నెల 29 దాకా ఇచ్చండి డేట్లు. బోర తేడా వచ్చి తర్వాత మీటింగ్ కూడా అన్యాయం అయిపోతారనమాట. బిడ్డలారా వినండి, మరలా మొత్తం మీద గంటకు తగ్గ బొంతని ఎవరు తగ్గ వాళ్ళు వాళ్ళకే ఉంటారు కదా. మొత్తం మీద చెప్పాలి, ఓ రూపాయి తక్కువైనా, రంగు తక్కువైనా, ఏం తక్కువైనా మొత్తం మీద ఏమైపోద్ది అక్క, పెళ్ళి అయిపోయింది బాబా అనుకునే లోపే మళ్ళీ ఈ లోపు అలాగెళ్ళేవాళ్ళు ఇలాగెళ్ళేవాళ్ళు మరి ఏమీ లేదా అంటూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకన్నా వీళ్ళ కంగారు ఎక్కువ. ఎవరికే? ఈ లోకం. అప్పుడు మళ్ళీ వచ్చేస్తారు, ఏమండి మరి పండో, కాయో, పుష్పమో, ఫలమో అంటారా? అనరా? మాట్లాడతలేదు మీరు. మరలా టప్మని ఒక ఆడపిల్ల పుడుతుంది, మళ్ళీ టెన్షన్, అయ్యి బాబు ఫస్ట్ ఆడపిల్ల పుట్టేసిందండి, ఈసారి రెండోసారి మీరు పూర్తి చేయరేటి. ఎక్కడ తగ్గినాయి బాధలు? మళ్ళీ ఈ లోపు కోరుకున్నవాడు పుట్టినప్పటికి మళ్ళీ ఈడు గొంతులు వేసేసి డ్యాన్స్ వేసేసి నర్సుకాన్ని ముద్దెట్టేసినప్పటికి వాళ్ళు వచ్చి మళ్ళీ స్వామి కౌరు సలహా చెప్తారు, పిల్లలు బాక్స్లో పెట్టాలంటారు అంతే. మళ్ళీ ఆడి కోసం ప్రార్థన. అవునా? మళ్ళీ ఆడి జీవితం మళ్ళీ వచ్చినప్పటికి మళ్ళీ ఆడికి LKG, అర-KG, పావు-KG, మళ్ళీ ఆడు 10. ఈ లోపు మళ్ళీ పెద్దోళ్ళు వచ్చి ప్రార్థన చేయండి, ఏమంటే బీపీ వచ్చేసింది బాబు, షుగర్ వచ్చేసింది బాబు, నించుంటే పడిపోతున్నాను, కూర్చుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి, పనిలోకి వెళ్ళిపోతున్నాను, మోసెప్పలో. మళ్ళీ ఇదో ప్రార్థన. అవునంటారా కాదంటారా? మళ్ళీ కొనుడు మళ్ళీ వస్తాయి, ఏమంటే కోడలు పొద్దున్నే సందాలు ఎట్టేస్తుంది, సందాలు పొద్దున్న ఎట్టేస్తుంది బాబు, అంత మంచిగా ఆనబెట్టేలాగా. మరి ఎక్కడ పోయినాయండి బాధలో? అవునంటారా కాదంటారా? దైవజనులు మన మధ్యకు వచ్చారు. మరి అయ్యగారు మా మధ్యకు వేదిక మీదకి రావాలని ప్రేమతో అక్క తరపున నేనే ఆహ్వానం పలికేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి సరే అందరం. ఇది ఒక రకమైన బాధలు. ఇప్పుడు ఉద్యోగం ఉందనుకోండి, వాళ్ళకేం బాధలు లేవనుకుంటారా? మమ్మల్ని ఎక్కడో అండమాన్లో వేసేశారు, బెంగళూరులో వేసేశారు, ఢిల్లీలో వేసేశారు, దగ్గరికి వచ్చేలాగా ప్రార్థన. అవునంటారా కాదంటారా? ఉద్యోగస్తులకు బాధ, ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థనలు, ఒత్తిడి తగ్గాలని ప్రార్థనలు. కొన్ని డబ్బు ఉన్న వాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఆరుగాడుగు వాళ్ళ నిద్ర మాత్రం వేసుకుంటే తప్ప నిద్ర అట్టదు వాళ్ళకి. అవునంటారు కదా? వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. పిల్లలు లేరనుకో అదో బాధ. పిల్లలు పుట్టేసిన వాళ్ళకి చెప్పాలి ఓ బాధ. పిల్లవాడు పెద్దోడు అయిపోయాడు కానీ మాట ఎంటలు గట్టిగా మాట్లాడతాడు, ఏమో అంత ఉంటాడు, నాన్న ఉంటాడు, తులసి ఇక్కడ పెట్టి నొక్కేస్తా ఉంటాడు. ఆయన బాధ ఆయనది. అవునంటారా కాదంటారా? బాధలు లేనండి ఎవడన్నా చెప్పండి ప్రపంచంలో. అవునంటారా కాదంటారా?
మళ్ళీ ఇంకా కొంతమందికి ఎలా ఉంటాయంటే బాధలో పెళ్ళి అవుతాయి, అన్నీ బాగుంటాయి, కానీ భర్త కూతురు ఉండడు అన్నా. రోజు సర్కారుకి ట్యాక్స్ కట్టి వచ్చేస్తుంటాడు మనోడు. సర్కారుకి ట్యాక్స్ కడతామని తెలుసు కదా మీకు, అవునంటారా కాదంటారా? ఆడు ఎలాగొస్తాడో తెలదో, వచ్చినప్పుడు టెన్షన్, పిల్లలకి టెన్షను, భార్యకి టెన్షను. కష్టపడిందంటే పొద్దుంత పనులకి వెళ్తాడు, సాయంకాలం అయినప్పటికీ 500 లేకపోతే 1000 రూపాయలు సంపాదిస్తే సగం అంతా అక్కడే దారిపోసేస్తూ ఉంటాడు. ఓ పక్కనేమో డోకరా వచ్చేస్తూ ఉంటుంది, ఓ పక్కనేమో ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది, ఓ పక్కనేమో ఈ లోపేమో పిల్లోడు వాంతులో ఈ రోజులో హాస్పిటల్ అంటే ఆ అప్పులు ఈ తెప్పులు. ఆడవాళ్ళకి మనశ్శాంతి లేదు, ఉందంటారా? మీరు మాట్లాడతలేదు. ఈరోజు మనిషికి ఏమి లేదు తెలుసా? సమాధానం లేదు. నాకు ఈ టైటిల్ చూడగానే ఏండి చాలా గొప్ప మాట. ఈ రోజుల్లో మనిషికి కావాల్సింది ఇదే. మరి ప్రార్థన చేసి పెట్టారో, నలుగురు అయితే చర్చించి పెట్టారో తెలదు, కానీ పేరు ఈ ఒక్క సమాధానం అనే మాట చాలు. అసలు మీ కోటాలకి ఇంకేం అక్కర్లే. ఆమేన్. అసలే పోనీ అన్నీ ఉన్నాయి, పోనీ హాస్పిటల్కి వెళ్తే దొరుకుతుందా సమాధానం? చెప్పాలి, మీరు చెప్పాలి. మరి ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది చెప్పాలి. ఈ ప్రపంచంలో డబ్బు ఎవరైనా ఇవ్వచ్చు, వస్త్రం ఎవరైనా ఇవ్వచ్చు, ఏ మహానుభావులు పుణ్యం కట్టుకుని అంత ముద్ద దానం చేయొచ్చు, ఒక వస్త్రం దానం చేయొచ్చు. గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటారంటే 2 లక్షలు మేము ఇస్తాం, మిగతా మీ సావేదో మీరు సావండి అనొచ్చు, మీ తిప్పలే మీరు పడండి అనొచ్చు. కానీ ప్రపంచంలో ఏ హాస్పిటల్ డాక్టర్ అయినా, ఏ ప్రభుత్వమైనా, ఏ బంధువైనా, ఏ స్నేహితుడైనా నేను మీకు సమాధానం ఇస్తానని చెప్పాడా? ఇక్కడ సమాధానం లేకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. కానీ నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకే ఒక్కరి దగ్గర ఉంది. అది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. గట్టిగా దేవుడు చప్పలు కొట్టు. డాక్టర్లు ఇవ్వలేనిది డబ్బు, ఐశ్వర్యము, హోదా, పలుకుబడి, పేరు, ఇవేమీ కూడా నీకు సమాధానం ఇవ్వలేవు. ఇవ్వగలదంటారా? ఇవ్వలేరు. మైకిల్ జాక్సన్ ఒక్క స్టేజ్ మీద 2 గంటలు డ్యాన్స్ వేస్తే అతను ఆదాయం కొన్ని 100 కోట్లు ఇస్తారు అతనికి. ఆయన చుట్టూ ఎప్పుడు డాక్టర్లు ఉండేవారు. తల వెంట్రుకు ఒక డాక్టరు, ఫుడ్కో డాక్టరు, స్కిన్కో డాక్టరు, గోర్లకి సైతం ఒక డాక్టరు. మీకు అర్థమవుతుందా? లివర్కో డాక్టరు, గుండెకో డాక్టర్, ఎప్పుడు డాక్టర్లు పెట్టుకుని తినే వాటర్ కూడా టెస్ట్ చేసిన తర్వాత తాగేవాడు అతను. నేను ఖచ్చితంగా 150 సంవత్సరాలు బతుకుతానన్నాడు ఆయన. కానీ బ్రతకలేదు. మరణ పడక మీద ఉన్నప్పుడు డాక్టర్లు ఏంటంటే మా చేతుల్లో ఏమీ. అప్పుడు ఎప్పుడైనా ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ నో పీస్ ఇన్ మై లైఫ్, ఐ యామ్ ఎలోన్. నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అందం ఉంది, పలుకుబడి ఉంది, హోదా ఉంది, పనోళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బంధుగణం ఉంది. ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితానికి శాంతి లేదు. చుట్టూ మనుషులున్నా ఐ యామ్ ఎలోన్. ఒంటరితనం అనిపిస్తుంది. ఇంచుమించు ఇదే స్టేట్మెంట్ మన భారతదేశంలో ఒక ప్రముఖ నటుడు చెప్పాడు, షారుఖ్ ఖాన్. ఆయనలాగే చెప్పాడు, డబ్బు ఉంది, పేరుంది, సెలబ్రిటీ హోదా ఉంది, కానీ నాకు నచ్చినట్టు వెళ్ళి రోడ్డు పక్కన 10 రూపాయలు పెట్టి పానీపూరి తినే సంతోషం నాకు లేదు. తిన్నెత్తారా? వెళ్తే రోడ్డు పక్కన తిన్నెత్తారా? సెల్ఫీ అంటాడు ఒకడు, ఫోటో అంటాడు ఒకడు, అవునా కదా? ఆయన చెప్పిన మాట ఇదే. బ్యాంకులో డబ్బు ఉంది, బంగారం ఉంది, ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై లైఫ్. ఎన్టీ రామారావు తెలుసా? చనిపోయారు తెలుసా? అది వెళ్దా ఎవరుంటారు? ఆయన ఆఖరు మాట్లాడి తెలుసా? ఒకప్పుడు వెండి తెర మీద వెలిగిపోయాడు. ఓ శ్రీకృష్ణుడి వేషం వేయాలన్న ఆయనే, రాముడి వేషం వేయాలన్న, అవునా కదా? మాట్లాడరు మీరు? ఆంధ్రుల అభిమాన మాట్లాడాలే, ఎన్ని బిరుదులైనా పెట్టుకోవచ్చు ఆయనకి. ఏడుస్తూ చెప్పిన మాట తెలుసా? బిడ్డలు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, నా పక్కన బిరుదులు ఉన్నాయి, కానీ నాకు మనశ్శాంతి.
ఎస్, సమాధానం దొరికినప్పుడే జీవితానికి పండగ. ఆమేన్. అవునంటారా కాదంటారా? ఈరోజు ఎంతోమంది ఏడుస్తున్నారు. ఎంతోమంది సినిమా తారలో డబ్బుండి పేరుండి సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. వాళ్ళు లేరా? డబ్బున్న వాళ్ళే, వాళ్ళు పేరున్న వాళ్ళే, కానీ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు? ఎస్, వాళ్ళ జీవితంలో సమాధానం లేదు. తెలుగులో శాంతి సమాధానం 2 పదాలు వాడతారు, కానీ ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది, పీస్. ఈరోజు చాలామందికి సమాధానం లేదు. ఇక్కడున్న చాలామందికి పెళ్ళి అయింది, కొంతమంది కుటుంబంలో సమాధానం లేదు. పిల్లలకు సమాధానం లేదు, పెద్దవారికి సమాధానం లేదు. ఏవో బాధలు బాధలు బాధలు. ఈరోజు బాధల్లో వచ్చారు మీరు. అందుకే దేవుడు మనం చదివిన వాక్యంలో 6 బాధలున్నా 7 బాధలున్నా, ఇంకేడంటే సంపూర్ణం అన్ని బాధలే. భర్తతోనూ బాధే, పిల్లలతోనూ బాధే, అప్పుల బాధలు లేవు ఎవరికైనా ఇక్కడ? అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, యాండి భర్తను కోల్పోయిన సమస్యలు, భర్త ఉండి విడిపోయిన సమస్యలు, పిల్లలుండి పనికిరానడైపోయిన సమస్య, ఉన్న తోబుట్టులే పక్కన పెట్టేశారనే సమస్య, నెమ్మది లేని జీవితాల గురించి ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా చదవండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి. చదువు తల్లి, చదివే. ఇప్పుడు దాకా ఒక బాధలు, ఈ బాధ ఇంకా బాధ. నోటి మాటల వల్ల కలుగు నొప్పి. ఈరోజు కొంతమంది భర్తలు భార్యని చేత్తో కొట్టరు, కర్రతో కొట్టరు, నోటి మాటలతో చంపేస్తారు. కొంతమంది భార్యలు భర్తను కొట్టరు, నోటి మాటలతో పొడిచేస్తుంటారు. కొంతమంది బంధువులు స్నేహితులు కత్తి కర్ర వాడరు, నోటి మాటలు జీవితం మీద, క్యారెక్టర్ మీద, కుటుంబం మీద, బిడ్డల మీద, సంఘం మీద నోరుంది కాదా అని నిందలేసేస్తారు. ఏంటో మాట చెప్తాను, మీరు బాగా చెప్పాలి సమాధానం. చేతితో దెబ్బ కొట్టారు, ఆ నొప్పి తల్లి ఓ 10 నిమిషాలు, ఒక అరగంట, అంతే కదా నాన్నగారు. ఓ బెత్తంతో కొట్టారు అనుకోండి, ఎంతసేపు ఉంటుంది నొప్పి? మాట్లాడండి రా తల్లి, అది కూడా 1 గంట 2 గంటలో ఉంటుంది, అంతే కదా. ఎవడన్నా కత్తితో పొడి చేసాడు అనుకోండి, ఆ నొప్పి ఎంతసేపు ఉంటుంది? ఆ గాయం తగ్గిపోయేంత 1 వారం, అవునా, కొన్ని నెల. కానీ నీ జీవితం మీద, నీ బ్రతుకు మీద, నీ క్యారెక్టర్ మీద, నీ బిడ్డల మీద, నీ సంఘం మీద, నీ దైవజనుల మీద ఒక నిందేశారనుకోండి, లేనిపోయింది. ఆ మాట చేతి దెబ్బ కంటే, బెత్తము దెబ్బ వల్ల కలిగే నొప్పి కంటే, కత్తిపోటు వల్ల కలిగే గాయము కంటే, నొప్పి కంటే అది గుండె దాకా వెళ్ళిపోయి నెమ్మది లేకుండా చేసేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది, సమాధానం లేకుండా చేసేస్తుంది, నిద్ర లేకుండా చేసేస్తుంది, ఆకలి లేకుండా చేసేస్తుంది. ఒక్కో తల్లి, ఒక్కో భార్య, ఒక్కో బిడ్డ, ఒక్కో భర్త అన్నం తిందామని కూర్చున్నప్పటికి ఇటువంటి నిందొచ్చి పడింది అనుకోండి, లేదా ఇటువంటి నింద వేసారని గుర్తొచ్చింది అనుకోండి, ఆ టైంలో తినే ఆహారం కూడా తినబుద్ధి అవ్వదు. అవునంటారా కాదంటారు? బహుశా ఇవన్నీ మీకు అందరికి అర్థమైపోవచ్చు. నిందల్లో ఉన్న వారికి ఈ విషయం అర్థమవుతుంది, బాధల్లో ఉన్న వారికి ఈరోజు ప్రసంగం అర్థమవుతుంది, కష్టాలలో ఉన్న వారికి అర్థమవుతుంది, సమస్యల్లో ఉన్న వారికి అర్థమవుతుంది. నిజమేనయ్యా, మాకు ఉన్నాయి బాధలు, మాకు ఉన్నాయి కష్టాలు, అప్పులు, బాధలు, ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామయ్యా. ప్రేమించవలసిన వారే నిందిస్తున్నారు, మేలు చేస్తే కీడు చేస్తున్నారు, ఉపకారం చేసి అపకారం అనుభవిస్తున్నామయ్యా. ఏంటయ్యా మా బ్రతికి ఎలాగైపోయిందని చావలేక బ్రతకలేక, బ్రతకలేక చావలేక
ఏంటి నిద్ర లేని రాత్రులు గడుపుతున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ వాక్యమైనప్పటికీ సమస్యలన్నిటికీ నా దేవుడు పరిష్కారం ఇస్తాడు. ఆమె ఎవరి జీవితం ఇచ్చారా అంటే ఒక జీవితాన్ని మీ ముందు పెడతాను నేను ఈ రాత్రి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనము చదివి సహాయం చేస్తారా? లేయా, మళ్ళీ చెప్తున్నా రిఫరెన్స్ మరోసారి చెప్తున్నాను. ఆదికాండం ఫస్టే ఉంటుంది తల్లి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషించబడుట నోటి మాటల వల్ల కలిగే నొప్పిదే. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆగుదాం. బైబిల్ మొయ్యొద్దు, నా వైపు చూడండి. ఈమె చరిత్ర చెప్పే ముందు కొంచెం నేపథ్యం చెప్తాను. ఉపోద్ఘాతం అంటే ప్రసంగానికి పునాది లాంటిది. పునాది కొంతసేపు కష్టంగా ఉంటుంది. గోతులేంటి, ఇదేంటి, అదేంటి ఒక్కసారి పునాది అయిపోతే గోడ టపటపా లెగిసిపోతాయి. ఒక 5 నిమిషాలు నేపథ్యం చెప్తాను, వినండి. నా వైపు చూడండి. కథలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తినిపిస్తారు అన్నం. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నా విధానమే వేరు. క్యారాజీ మొత్తం మీకు పెట్టేయాలని నా కోరిక. అమ్మా ఒక్కో తల్లికి ఓపిక ఎక్కువ. సందమామ అదిగో భూషోడు ఇడుగో అని గారం చేసి మారం చేసి తినిపిస్తుంది. ఆడు మొత్తం మీద తినేస్తాడండి, మూతంతా పామేసుకున్నా కానీ. అవునా కాదు అక్క? ఒక్కొక్క అక్కకే ఓపిక తక్కువ. దబిడి బాధేస్తాం, దోపేతమే. అప్పుడు ఆడు బాధలో సగం తినలేరు నాన్నగారు. అవునా కదా? బాధల్లో మనమేనా ఆకలి చచ్చిపోద్దలేదు అక్క, మాట్లాడక్క. అప్పుడు ఏం చేద్దాం, సగం మిగిలిపోద్ది అన్నం, కుక్కను కేకేసి వేసేద్దాడు అమ్మ. అవునా? నా ఉద్దేశం ఏంటంటే సంవత్సరంకి ఒకసారి 1000 ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టం కోర్చి మీటింగ్లు పెడతామంటే సామాన్యమైన విషయం కాదు. వాతావరణం గురించి టెన్షన్ ఉంటుంది, ఆర్కెస్ట్రా బెడ్ల కోసం టెన్షన్ ఉంటుంది బెదరు. అవునా కదా? ఏమండి పాస్టర్ గారి గురించి టెన్షన్ ఉంటుంది. అవునా? ఈలోపు సంఘంలో ఎవరికైతే అదో టెన్షను, కరెంటు కోసం టెన్షను, మీకోసం ఇంకా టెన్షను. అంతా అయిపోయిన తర్వాత ఎవరంటది, వస్తావా కూటమి అంటే? అమ్మగారు నాకు చెప్పలేదు, నాకు బొట్టెట్టి దండమెట్టి పిలవలేదు, నేను రాను అంటారు. ఇదో టెన్షన్ మాకు. అది కాదు, గుళ్ళో ప్రకటించారు కదంటే, ప్రేమ ఉంటే గుళ్ళో ప్రకటించినా ఇంటికి వచ్చి చెప్తారు. ఒక్కో సైతాన్ని అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. మీరు కాదు, మా ఊరు కూడా చెప్పాను నేను. మీరు వెదులుకొంటోళ్ళు మంచోళ్ళు అంట. అవునంట కదా? దేవుని స్తోత్రం చెప్పండి సరే. అన్ని టెన్షన్లే మాకు. మేము కాబట్టి బతుకుతున్నాం. కానీ ఈ సేవ మీరు సంవత్సరం చేస్తే మీరు గుండె హాస్పిటల్లోనే ఉంటారు, ఇంకా రారు. ఇంకా ఏంటమ్మా గుండె దడ కొట్టేసి ఉంటుందంటే ఏం చెప్తారు అసలు? సంఘంలో ఒకడు ఒక రకమయ్య గారు. ఒకరికి ఏం గట్టిగా చెప్పాలి వాక్యం, ఒకరు జాయిగా చెప్పాలి, ఒకరికి ప్రార్థన ఎక్కువ ఉండాలంటారు, ఒకరు ఆరాధన ఎక్కువ ఉండాలంటారు, ఒకరు వాక్యం ఎక్కువ ఉండాలంటారు, ఒకరు ఏమో అంతమాన ప్రార్థన ఎందుకు సంవత్సరం ఒకసారి చదివితే చాలు అంటారు. అన్ని టెన్షన్లే మాకు. అవునంటారా కాదంటారమ్మా? సేవకు వస్తే తెలుస్తుంది మీకు. ఇన్ని టెన్షన్లు. మరలా ఈ కోటాలంటే ఇది మామూలు టెన్షన్ కాదు. మీకు పత్రిక అందిన అన్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, సకుటుంబ సపరివార సమేతంగా వాక్యాహారం తినడానికి. ఆ బోవ కాదు, ఏ బోవా? వాక్యాహారం తినడానికి. ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. మీరు మీ కుటుంబాల్లో కలిసి రండి, అనేక మంది తీసుకురండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన ఒకటే, మా ఎక్స్ చెప్పిన ఒకటే. ఇంకేం పచ్చి ఏమైనా కావాలా? బొట్టు దండ అక్కర్లేదు కదా? సరే వినండి బిడ్డలారా. లేయా గురించి తెలియాలంటే కొంచెం నేపథ్యం తెలియాలి. మన అన్న ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు యాకోబు. అమ్మ అతని పేరు ఏం పేరు చెప్పండి తల్లి? యాకోబు. తండ్రి ఇంటి నుంచి అన్న ఇంటి నుంచి పారిపోయాడు. ఆ స్టోరీ మీ అందరూ తెలుసు కాబట్టి నేను అంత వివరంగా వెళ్తలేదు. పారిపోయేప్పుడు కరెక్ట్గా మేనమామ ఊరు పొలిమేరల్లోకి వచ్చి, ఐలారా పలానా పద్దానరామంలో లాభాన్ అనే ఒక ఆయన ఉన్నాడు, మీకు ఏమన్నా తెలుసా, అతను క్షేమంగా ఉన్నాడా అని ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అంటారో క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో ఆ గొర్రెలు మేపుకుంటూ వస్తాం చూసారా,
ఆమె ఎవరో కాదు, నువ్వు అడుగుతున్న ఆ లాబాను గారి చిన్న కుమార్తె రాహేలే అన్నారు. నా మాట కదా, బైబిల్లో చూపిస్తాను చూడండి. 29వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి చదవండి ఎవరైనా. ఆదికాండం 29:6. అడుగగా అతను క్షేమముగానే ఉన్నాడు, అతని కుమార్తె అయినా కూతురైనా, ఆ మొక్క పండ కూతురైనా, కుమార్తె అయినా, కొడుకైనా, కుమార్తె అయినా రాహేలు. ఆగుదాం ఒకసారి. గొర్రెలు ఎవరు మేపాలి చెప్పండి అమ్మా. మీ ఊర్లో మాట్లాడరా? చెప్పండి, గొర్రెలు ఎవరు మేపాలి? మగవాళ్ళే మేపాలా? మరి కుమార్తె మేపుతుంది మా ఇంట్లో కొంతమంది ఉంటారండి, తింటాకే 3 ప్లేట్లు తినేస్తారు. అమ్మకో ఉపయోగపడరు, నాన్నకో ఉపయోగపడరు. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు. నా మాట వినాలి మీరు. యవ్వన కాలంలో ఉన్న కుమార్తె అన్ని మందలు నాన్నే మేపకుండా, అన్ని మందలు అన్నలే కాకుండా, నా వంతు కూడా ఓ చిన్న మందన్న మేపి సాయం చేస్తానని కూతురు కూడా కష్టపడుతుంది. కుమార్తె కూడా ఏం చేస్తుంది చెప్పండి? కష్టపడుతుంది. నేను అడుగుతున్నాను, ఇక్కడ అమ్మాయిలు చాలామంది ఉన్నారు, మీ ఇంట్లో మీరు పని చేస్తారా? అమ్మా, నేను పుట్టిన కానించి, డైపర్లు మార్చిన కానించి, నాకు స్నానం చేయించిన కానించి, నాకు తలదువ్వని కానించి, చదువుల కానించి ఇప్పుడు దాకా ఎంతో సేవ చేసావు. రేపో మాపో నాకు పెళ్లి చేసి పంపేస్తావు. ఈ 2 సంవత్సరాలు, ఈ సంవత్సరమో నిన్ను సుఖపెడతానమ్మా. ఇంకా నువ్వే కడిగి, ఇంకా నువ్వే ఉతికి, నువ్వే వండి, నువ్వే పెట్టి, నువ్వే నలిగిపోకమ్మా. నేనున్నంతకాలం నీకు సాయం చేస్తానమ్మా అని అమ్మకి సాయం చెయ్యాలా వద్దా? చెప్పాలి. చేస్తున్నారా మీరు? ఒక్కొక్క కూతురు ఉంటుందండి, మంచం కాడ కూర్చొని కేకేద్దమ్మా, బొవ్వ, మంచినీళ్ళు, డ్రింకు, టీ. ఈ పని కూడా చేసుకోలేవు నువ్వు. అందొచ్చిన పిల్లలు తల్లికి తండ్రికి ఏం చేయాలి? చెప్పాలి. సహకారులుగా ఉండాలా వద్దా? ఎరా బాబులు, మీ అమ్మ నాన్న పని చెప్తే చేస్తున్నారా? మీరు ఇంట్లో వాళ్ళు పని చెప్తే చేయరు, ఊళ్ళో వాళ్ళు పని చెప్తే చేస్తారు. మీరు కొంతమంది ఉంటారు, ఇంట్లో వాళ్ళు చెప్తే చేయరేళ్ళు, ఊళ్ళో వాళ్ళు అందరికీ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్పినప్పటికీ కేకలు వేస్తారు పిచ్చెక్కినట్లు. లేరా ఇటువంటి వాళ్ళు? కొంతమంది ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, పని రాదు. ఓ అక్కను అడిగితే వంట వచ్చామ్మా అంటే కోడిగుడ్డు పొళ్ళు ఉండేస్తారండి అంటుంది. ఏ పొళ్ళు ఉండేద్దంట? అగో చాలా పెద్ద అంట. చేపల కూర వచ్చా, ఫిష్ కర్రీ వచ్చా అంటే రాదంట. తింటం వచ్చా అంటే 3 ముక్కలు తినేద్దంట. తల్లిలారా, పిల్లలకి వంట నేర్పండి. అమ్మా, ఏం నేర్పండి? వంట నేర్పాలి. పొద్దున్న అత్తోరింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏమి నేర్పింది, మీ బాబు ఏం నేర్పాడని ఆ పిల్లల్ని తిట్టుకొని మిమ్మల్ని తిడతారు వాళ్ళు. ఇదేం పెంపకమని మిమ్మల్ని అంటారు. తినే బ్యాచ్యా, వండే బ్యాచ్యా మీరు? చెప్పాలి. పిల్లల పని నేర్పండి. నాడిమైన గొరక పరుకులు పుచ్చుకుని ఇచ్చేసి వండమనండి. పని గమ్మునొచ్చేది చేపల కూర. దేవుని స్తోత్రం చెప్పండి. రాహేలు ఆడబిడ్డ. ఏండి, రాహేలు ఎవరు చెప్పండి? ఆడబిడ్డ. పొలాల్లోకి వెళ్ళే మేపుతుందో, అడవిలోకి వెళ్ళే మేపుతుందో, ఎక్కడికి వెళ్ళి మేపుతుందో, చుట్టూ పురుషులు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, అయినా తండ్రి మందను మేపుతుందంట. అంటే తల్లికి తండ్రికి ఆసరాగా ఉందా, భారంగా ఉందా? మీరు ఎలాగొన్నారు? ఒక్కో బాబు ఉంటాడు, చదువు అయిపోద్ది, అన్నీ అయిపోద్ది, అన్నింటికి వాళ్ళ నాన్నే పీకుతాడు. ఒక 500 కొట్టు, ఇంకా కొడతామే. లేకపోతే అమ్మదారికి వెళ్ళి మీ ఆయన ఒక 20 రూపాయలు ఏమన్నా బాబోయ్, మీ ఆయన మరి వీడికేమవుతాడు? కొంతమంది నాన్న డాడీ ఇటువంటి డైలాగులు వాడరు. వాళ్ళందరికి వెళ్ళి మీ ఆయన కానీ లేదా మీ ఆయన్ని లేరేటువంటి వాళ్ళు. తల్లిని తండ్రిని చక్కగా సన్మానించుకోవాలి.
అమ్మా నాన్నలకి ముద్దు పెట్టాలి. సొలొమోను గారు రాజు అయిపోయారంట. టైం వచ్చినా చెప్తాను, నాకు టైం చెప్పలేదు అక్క, మరి తర్వాత మీ ఇష్టం. దేవుని స్తోత్రం. మరి ఇది ఏ కూటమి అయిపోద్దో చూసుకోండి. ఫస్ట్ రోజు కూటమేమో, మరి ఇది ఆల్ నైట్ అని చెప్పారు నాకు. 12 పర్లేదక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. సొలొమోను గారు రాజు అయిపోతే వింటున్నారా, ఇదంతా మొదటి రాజు కింద 2వ అధ్యాయం ఉంటుంది స్టోరీ. ఇంటికి వెళ్ళి ఇప్పుడు కాదు, ఆ మొదటి రాజు కింద 2వ అధ్యాయం 19లో ఉంటుంది అన్నమాట ఈ మాట ఇప్పుడు చెప్పేది. ఇలా రాజుగారు అంటే వాళ్ళ అమ్మ వస్తుంది ఈ లోపు. వాళ్ళ అమ్మ వస్తే రాజుగారు లేచి వాళ్ళ అమ్మకి సాష్టాంగ పడతాడండి. నిజమండి, చదవండి మాట. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి సారి. అమ్మ అప్పుడు మామూలుడు కాదు సొలొమోను, ఎవరో రాజుగారు. రాజు అయిన సొలొమోను యొద్దకు చెప్పుటకు వచ్చినప్పుడు ఎలాగంట, రాజుగారు లెగుతారా, మేము మామూలు లెగుతారా? కానీ రాజు లెగిసి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి, రేయ్ ఇక్కడ మా అమ్మగారికి ఒక సింహాసనం వేయండిరా అని చెప్పి పక్కన ఇంకో సింహాసనం వేసాడంట. లేచాడంట. అమ్మొస్తే సాగిలి పడ్డారంట. మీ అమ్మగారు వస్తే మీరేం చేస్తారు? సోఫాలో కాళ్ళ మీద కాలేసి కూర్చుని కాలు ఊపి మమ్మీ టీ ఆర్డర్ ఇస్తూ ఉంటారు మీ అమ్మకి. అమ్మను గౌరవించాలి బాబు, నాన్నను గౌరవించాలి. గౌరవించాలా వద్దా? మాట్లాడంటారా తల్లి? అదే మోటార్ చౌకలది నా వైపు చూడండి, ఇంకా అంతలో చదివించను. ఇదే మోటార్ రాజు గ్రంథం 19వ అధ్యాయం ఒక ఆయన ఎలీషా గారు. ఏలియా అంటాడు, బాబు రాబోయే బాబు నాతో సేవకంటే, అయ్యా వస్తాను కానీ ఒక్కసారి వెళ్ళి ఇదిగో మా అమ్మ నాన్నని ముద్దెట్టుకుని మాట్లాడాలి, ముద్దు పెట్టుకుని వచ్చేస్తారంటాడండి. సరే వెళ్ళి అంటాడండి. వెళ్ళి వాళ్ళ అమ్మకే నాన్నకే అని ముద్దెట్టేసి కౌలించుకుని వచ్చాడు. నేను అడుగుతున్నాను, మీ అమ్మకి ముద్దెట్టి ఎంతకాలం అయింది? మీరు మీ నాన్నకు ముద్దెట్టి ఎంతకాలం అయింది? అంతమానాల దగ్గర డబ్బులు గీక్కుంటాం, గోక్కుంటాం, ఏంటి బట్టలకి డబ్బులు లాక్కుంటాం, అన్నిటి డబ్బులు లేకుండా తప్ప ఎప్పుడైనా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ముద్దెడుతున్నావు నువ్వు? ఎలీషా పెద్దోడైపోయాడు, రేపు మాపు ప్రవక్త అయిపోతాడు. ఆ వయసులో కూడా వెళ్ళి అమ్మకి నాన్నకి దండం పెట్టి వాళ్ళ మనసారా ముద్దెట్టుకుని కౌలించుకుని వాళ్ళ ఆశీర్వాదం సేవకు వచ్చేటాడు. సొలొమోను గారు వాళ్ళ అమ్మొస్తే లేచి నిలబడి సాగిలి పడి నమస్కారం చేశాడు. ఇక్కడ పిల్ల కొన్నారు కానీ ఓ మాట చెప్తున్నాను నేను, ఈ పూట ఇది వజ్రాల మూట. యేసయ్య మాటలో ₹1,00,00,000 మాటలు ఇవి. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఎంతమంది అమ్మకి ముద్దెడతారు రోజు? ఇక్కడ ఎంతమంది నాన్నకు ముద్దెడతారు రోజు? ఇది ఏంటండి బాబా పెట్టాలా? మరి పెట్టొద్దా? నువ్వు ముద్దెట్టి చూడు, ఆ తల్లి మనసు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఆ తండ్రి మనసు ఎంత బాగుంటుందో తెలుసా? కౌగులించుకుని చూడు నీ బిడ్డల్ని, మీ అమ్మా నాన్నల్ని. బాధలన్నీ మర్చిపోతారు ఆ 2-3 నిమిషాలు. అవునంటారా కాదంటారా? అలా ముద్దెట్టి కౌలించుకుని అప్పుడు అడుగు 100 అడుగు 100 200 పెట్టిలా అంటాడు. అవునంటారా కాదంటారా? ఈరోజు అమ్మా నాన్నకి నమస్కారం పెట్టేవాళ్ళు ఎవరున్నారండి? ఇదివరకు పుట్టినరోజు అంటే దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళకి నాన్న కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ దగ్గర దీవులను తీసుకునేవారు. ఇప్పుడు అర్ధరాత్రి కాడ దిమ్మల కాడ బొమ్మల కాడ కేకులు ఎక్కడో కట్ చేయించుకుని ఫ్రెండ్స్తో పుట్టినరోజులు వెళ్ళు, అమ్మా నాన్నలతో పుట్టినరోజు చేసుకోరేళ్ళు. అవునా కాదా? ఇంట్లో అమ్మది పుట్టినరోజు నాన్న పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పరు, కానీ వాళ్ళు ఎవరికి అర్ధరాత్రి దాకా మెలకుగొండి మెసేజ్ పెడతారో ఫోన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. నేను అన్ని సత్యాలు మాట్లాడతాను. జీవితానికి దగ్గరగా ఉంటాయి నా ప్రసంగాలు, బ్రతుకులకు ఉపయోగపడతాయి. అవునంటారా కాదంటారా? నేను చెప్పే మాటలేంటో తెలుసా బంగారం? మంచోడు గాయం చేసిన కానీ ఉపయోగపడతాయి. మీ అమ్మని మీ నాన్నని ప్రేమగా చూసుకోండి, వాళ్ళ మాట వినండి, వాళ్ళకి ఆసరాగా ఉండండి. రాహేలంట యవ్వన కాలంలో తండ్రి మందని ఏం చేస్తుందిరా తల్లి? మేపుతుంది. మీ అమ్మకి మీ నాన్నకి మీ వారి పనులలో మీరు ఎలా ఉండాలి తెలుసా? ఆసరాగా, సహకారులుగా, సపోర్ట్గా ఉండాలి. సరే, ఇప్పుడు ఆ పిల్ల వస్తూ ఉంటే మనోడు వెళ్ళి ఆ పిల్లను పరామర్శించి
యాండి వెంటనే ఆ పిల్లకి ముద్దెట్టేసాడంటండి. కొత్త వాళ్ళు కనపడినప్పుడు ఏం చేయాలి? నమస్కారం అండి, లేకపోతే వందనాలండి, ప్రైజ్ దిలాడండి అనాలి. అవునా కాదా? మరి పిల్ల కనపడగానే ముద్దెడతామేంటి మనోడు? 10వ వచనం ఉంటుంది చూడండి, లాస్ట్ లైన్లో మాట. ఆదికాండం 29:10 యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాడంట. మనోడు మహానటుడు. ముద్దెట్టుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఏం చేశాడంట? అక్క సరే కూర్చో అక్క, ఏం చేస్తున్నాడంట? అదేంటిది? ముద్దెట్టేసినోడు మనోడే, పైగా వెంటనే ఏం చేశాడు చెప్పండి? మహానటుడు. కొంతమంది ఉంటారు మనలో కూడా, పైకి వందనాలండి పాస్టర్ గారండి, వందనాలండి అమ్మగారండి, వెనకాలండి పంగనామాలే, మాకు అన్నీ తాటేకలే. పాస్టర్ గారు అంతా బాగా అని చెప్తాడు, కానీ ఆ ఒక మాటే నా గుండెల్లో పొడిచేసింది. ఆ మాట ఇంకా నా గుండెలో కరేలు అంటుంది. పాస్టర్ అమ్మ గారు అంతా బాగానే చూస్తారు, కానీ కోటాలకి 500 రూపాయలు కానుక ఇత్తనం వేయమంటున్నారు. పాస్టర్ అమ్మ గారు అంతా బాగానే చేస్తున్నారు, కానీ ఎక్కువసేపు మోకాడి మీద పెట్టేస్తున్నారు. ఆరాధన కూడా మడత మంచం మీద పెడితే బాగుండు. పైకి మాత్రం మళ్ళీ అమ్మగారు కనపడగానే ప్రైజ్ ద లార్డ్, వందనములు, యాకోబులలో అప్పటికప్పుడే ముద్దెట్టేసి అప్పటికప్పుడే ఏం చేస్తుంది చెప్పండి? ఆయన ఏడు చేస్తున్నాడు. ఒకళ్ళు ఉంటారండి అప్పుడు దాకా బాగా ఉంటారండి, అప్పటికప్పుడు ఏడు చేస్తుంటారు వాళ్ళు. వీరనట్లు మహానట్లు లేరై ప్రపంచంలోనూ. మాట్లాడాలి మీరు, వేషధారులుగా ఉండకండి. ఆ పిల్ల ఏం చేయాలి? చెప్పుచ్చుకుని కొట్టేయాలి, లేదా కొండొచ్చుకుని బిందుచ్చుకుని కొట్టేయాలి వద్దా? మాట్లాడతలేదు మీరు. ఆ పిల్ల పారిపోయిందంట. జాగ్రత్త చెల్లమ్మలారా, మీ కోడ ఎవరన్నా పడి ఇటువంటి పనులు చేశాడు అనుకోండి, చూడాలి. దూరం నుంచి చూసినప్పుడే మీకు అర్థమైపోద్దాడు, వంకర చూపో నిదానం చూపో. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే చెప్పు ఏది కొట్టేయాలి, చెప్పు తెప్పితే గోడొచ్చి కొట్టేయాలి. ఒకవేళ అంత ధైర్యం లేదని నాకు అనుకుంటే అంటే ఏం చేయాలంటే ఆ బెదరు మాట్లాడినప్పుడు ఏంటన్నయ్యా, ఏ అడ్రస్ అన్నయ్యా, ఎవరు కావాలన్నయ్యా, అన్నయ్యా అనాలి. ఆడు గుండెల్లో కళ్ళలో కూడా ఆ మాట వినపడ, చిచ్చే ఇంకెత్తుకొచ్చిన కూడా చచ్చిపోతుంది ఆశలు. మీరేం చేస్తారంటే ఈ రాహేల్లాగా ఎస్ అని కానీ నో అని చెప్పకుండా నవ్వుతో వెళ్ళిపోతారు. ఆడింకా పిచ్చుకొక్కలాగా అచ్చుకొక్కకే మరి పేరు పిచ్చుకొక్క, అంతే కదా అయ్యగారు. ఆడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఈ పక్కన బోకరు ఉంటుంది, నిన్నేసి వస్తున్నాడే, మన అంటే వస్తున్నాడే. అవునంటారా కాదంటారా? మీరు అవునంటే అవునుండాలి, కాండలే. రేపు పొద్దున కొంప ములిగిపోద్ది. రేపు పొద్దున్న మీ నాన్నగారు మీ అమ్మగారు ఎవరిని వచ్చి పెళ్లి చేసేస్తారు మీకు. ఆ తర్వాత ఆడు ఏం చేస్తాడు? నీ బ్రతుకును అల్లరి చేసేస్తాడు, నీ కుటుంబాన్ని అల్లరి చేసేస్తాడు, నీ క్యారెక్టర్ అల్లరి చేసేస్తాడు, నిందేసేస్తాడు, అవమానిస్తాడు, నీ కాపురాన్ని పాడు చేస్తాడు. ఇది పోలీసులు చేసి పంచాయతీ అయిపోద్ది, ఊర్లో పంచాయతీ అయిపోద్ది. అప్పుడు ఆడిని పిలుస్తారు, నిన్ను పిలుస్తారు. ఇదేట్రా ఇలా చేశారంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అంటాడు. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే నేను ఎప్పుడు చెప్పానంటే ఈడు అంటాడు, మరి నువ్వు నవ్వావు అంటాడు. ఈడు నవ్వుతే వచ్చేస్తారు. అప్పుడే చెప్పాలి, జాగ్రత్త, కబడ్దారు, మర్యాద ఉండని చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? క్రైస్తవుడు అవునంటే అవును. ఇటువంటి మధ్య రకం ప్రవర్తన మనకు ఉండకూడదు. పిల్ల పారిపోయి ఆ నాన్న చెప్తే వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న మహామేధావి, లాభం లేకుండా ఏం పని చేయడు, మోసగాడికే మోసగాడు. ఎవరో లాభాన్ని చెప్పా మీరు. మనోడు కూడా వచ్చి ముద్దెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళాడు ఇంటికి. 4 రోజులు ముద్ద బాగానెట్టాడు. ఆ తర్వాత ఇలా కాదురా అబ్బాయి, ఎంత మేనలాడు వెళ్ళక కాదు, కానీ నీకు బ్రహ్మణ ఉద్యోగం ఇస్తాను జీతం చెప్పాడు. బ్రహ్మణ ఉద్యోగం ఏంటంటే ట్రర్రే పిల్లలు, గొర్రె పిల్లలు మేపుకుంటాం, మేకలు మేపుకుంటాం, పేడకలు ఎత్తుకుంటాం. మనోడు ఉద్యోగం అంటే జీతం అంటే ఎవరైనా ఏం చెప్తారు? బెదరా, మరి నేను చదువుకున్నా, లేకపోతే నాకు ఈ విద్య వచ్చు, నాకు 15,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అంటారా అనరా? ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకంటే మీరే ఉన్నారో, కూలి పని రమ్మన్నారు అనుకోండి, పండగ ఇల్లు కడగాలి, లేకపోతే ఏదైనా చెయ్యాలి, లేదా ఆకుమడో లేదా చోట్ల పని ఉందనుకోండి, పిలిస్తే ఏమంటారో 500 రోజుకి లేదా 600 జీతం ఉంటుందా ఉండదా? ఇప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు జీతం మాట్లాడుకోరా? మీరు చేతబడి చేసి కూడా అలాగే చూస్తున్నాయి. ఇంకా సమాధానం చెప్పండి, మాట్లాడుకోరా? ప్రతి ఒక్కరికి జీతం ఉంటుందా? తాపే మేత్ర కూడా ఎంత అంటాడు, అవునా కదా? వడ్డ మేత్ర అంటాడు అనరా? ఇప్పుడు అన్నలు వచ్చారు, అన్న మనకేం జీతం ఉందా? ఆఫరా బాబా, అంత మాట అనకనే బాబా, ఆఫర్ అనకను కొంపడిపోద్ది. వాళ్ళకి ఏదో ఒక జీతం ఉంటుందా ఉండదా?
మనోడు జీతం అడగాల వద్దా? మాట్లాడతలేదు మీరు. మనోడు జీతం చెప్పడేసా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 50 బత్తాలు 100 బత్తాలు అనకుండా నీ చిన్నపిల్లల్ని ఇచ్చిన పెళ్లి చేసి 7 సంవత్సరాలు నేను పాడితానని చేస్తాను. ఆ ప్రపంచంలో ఎవడన్నా జీతం అడుగుతాడా? మాట్లాడండి బాబు మీరు. ఈ 7 సంవత్సరాలు ఎప్పుడైనా యాకోబు దగ్గరికి వెళ్ళి ఓ దంసప్ ఇప్పించంటే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మరి 7 సంవత్సరాలు ఏం చేశారంటే ఏం శాతం లేదు, పిల్లల సోతం ఎత్తేస్తాం. 7 సంవత్సరాలు పాడతాం చేసి ఎవరన్నా వస్తే అలా టిఫిన్ ఇప్పిస్తా కూడా 100 రూపాయలే మావాడి దగ్గర. మావాడు తీసుకుంటే కదా. అలా 7 సంవత్సరాలు కొడుకు చేశాడంటే ఎన్ని సంవత్సరాల తల్లి? పైసా సంపాదించాడా? ఓ గొర్రెపిల్ల సంపాదించాడా? ఓ బియ్యం బత్త సంపాదించాడా? ఏం లేదు. ఏం సంపాదించి 7 సంవత్సరాలు అంటే పిల్ల. టైం వేస్ట్ అయిపోయిందండి. ఆవిడని చూస్తూనంటే 7 సంవత్సరాలు పాలితానని చేశాడంట. ఎండకి ఎండిపోయి వర్షాన్ని తడిచిపోయి. మళ్ళీ బైబిల్లో ఉంటుంది, అది పెద్ద టైం అనిపిస్తుంది అంటే నా మాట. చూడండి 29వ అధ్యాయము 20వ వచనం, 29, 20 చదువక్క. యాకోబు రాహేలు కోసము ఎన్ని సంవత్సరాలు అక్క? 7 సంవత్సరాలు కొలువు చేసంట. టైం వేస్ట్ అనిపిస్తుంది వాడికి. ఈరోజు చాలామందికి ప్రేమలో పడి దిమ్మల కాడ బొమ్మల కాడ ఫేస్బుక్లో వాట్సాప్లో టైం చూసి టైం తెలుస్తలేదు, జీవితం పాడు చేసుకుంటున్నారు. యవ్వన కాలం చాలా విలువైనది. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దిస్ ఈజ్ రైట్ టైం. దిస్ ఈజ్ టర్నింగ్. ఇది నీ జీవితానికి మలుపు. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా. టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం చాలా ప్రశస్తమైనది. సమయం చాలా విలువైనది. సమయం వృధా చేసుకోకండి. ఏదో అమ్మా చెల్లి వినండిరా, తల చదువుకుంటుంది, ఇంటికాడ చదువుకోవాలి. ఈరోజు టైం వేస్ట్ అయిపోతే రేపొద్దున్న అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్లోకి వెళ్ళి టైం గంటలు వేస్ట్. రీల్స్ చూసుకుంటా గంటలు వేస్ట్. యూట్యూబ్ చూసుకుంటా గంటలు వేస్ట్. ప్రేమలో పడి గంటలు వేస్ట్. చివరికి ఏమీ సాధించకుండా మిగిలిపోతున్నారు కొంతమంది యవ్వనస్తులు. మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని కని పెంచి మిమ్మల్ని చదివించి మీరు గొప్పోళ్ళు అవుతారని ఎదురు చూస్తుంటే నువ్వు ఇలాగ టైం వేస్ట్ పనులు చేసి జీవితాలు పాడైపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఒక అన్న అనుకోండి, ఒక సేవకుడు అనుకోండి, మంచి మాట చెప్తున్నాను, ఇది సాధించవలసిన సమయం. సంఘమైతే సిద్ధపడవలసిన సమయం. అర్థమవుతుందా? ఇది మెలకువగా ఉండి ప్రార్థించే సమయం. సమయాన్ని వృధా చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. టైం విలువ తెలిసినోడు ఎప్పుడైనా బాగుపడతాడు. జీవితం విలువ తెలిసినోడు ఏదైనా సాధిస్తాడు. టైం విలువ తెలియక జీవితం విలువ తెలియనోడు ఆడు బాగుపడ్డావు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతలేదా? సమయము తిరిగి రాదు. వెళ్ళిపోయిన మన ఆయుష్కాలంలో ఒక్కరోజు కూడా తిరిగి రాదు. వస్తుందా? రాదు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈరోజు చాలామంది పిల్లలు అలా ఫ్రెండ్స్తో నెలలో సంవత్సరాలు అలా కాలక్షేపం చేసేస్తున్నారు. లేరా ఇటువంటి వాళ్ళు? 7 సంవత్సరాలు అయిపోయాక వెళ్ళాడు, మామయ్య మరి ఇచ్చిన టైం అయిపోయింది, గొడవ అయిపోయింది, నాకు వివాహం చేయంటే ఓకే బాబు అని అర్ధరాత్రి ముహూర్తం పెట్టాడు మనోడు. లాభాను అన్యుడు ఆమె పెట్టాడు ముహూర్తం. ముహూర్తం ఎవరు ఆడతారు? పెళ్ళికి, ఇల్లు ఓపెనింగ్కి. మనసులో మాట చెప్పండి, గుండెకాయలో మాట చెప్పండి. ప్రభు దయ వల్ల ఇల్లు కట్టుకుని ఇల్లు ఓపెనింగ్ ఎక్కడో పెట్టుకొస్తారు వీళ్ళు. ప్రభు కృప వల్ల ఏంటి పెళ్లి సిద్ధపరుచుకుని పెళ్లికి ముహూర్తం ఎక్కడో పెట్టుకొస్తామంటారు. అవునా? పత్రిక మీద పరిశుద్ధ వివాహ ఆహ్వానం, 4 మూల పసుపు, మధ్యలో దేవుడు, చుట్టూ దెయ్యం. లేరా ఇటువంటి వాళ్ళు? 12 పునాదురాళ్ళు, 12 ఇటుకలు, దాంతోపాటు నవధాన్యాలు. లేరా ఇటువంటి వాళ్ళు? ఒకే ఇంటికి 3 ఓపెనింగ్లు లేవా? ముందు గోమాత, ఏ మాత?
తర్వాత పాస్టర్ గారు తండ్రి యొక్కయ్య కుమారుని యొక్కయ్య, తర్వాత మూడో ఓపెనింగ్ ఆడపడుసు. ఒక కొంపకి ఎన్ని ఓపెనింగ్లు చూసారా? మాట్లాడతలేదు మీరు. ముహూర్తాలు అర్ధరాత్రి పెట్టచ్చా? దెయ్యాలు తిరిగే టైంలో ఓపెనింగ్ ఏంటి? దెయ్యమా? మీరు కాదు, మా ఊర్లో మాట చెప్తున్నాను. మీ ఊరోళ్ళు మంచోళ్ళు, మీ సంగతులు ఇంకా సూపరు. మీరు అన్నీ అమ్మగారి సేద అడిగి పెట్టించుకుంటారు అనుకుంటున్నాను నేను. ఆ బాప్త ఎవరైనా లేకపోతే వాళ్ళ మట్టి గుండెలో కత్తెడి పొడిచి తిప్పినట్టు ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరితో సంప్రదించాలి చెప్పాలే? దైవజనరాలతో సంప్రదించి తీసుకోండి డేటు టైము. అర్థమవుతుందా? లాభాన్ని గట్టే టైము అర్ధరాత్రిగాడ ఏండి. మనోడే చెప్పాను కదా, లాభాను. లాభం లేకుండా ఏ పని చేయడు. మోసగాళ్ళకే మోసగాడు. ఏండి రాత్రి పిల్లల్ని పంపించేశారు, పొద్దున చూసినప్పటికి చూస్తే పిల్ల మారిపోయింది. మనోడు ఎవరి కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు? అందగత్తి, రూపవతి, సౌందర్యవతి ఎవరో రాహేలు కోసం కొలువు చేశాడు. అందం చూసుకుంటే 7 సంవత్సరాలు మనోడు ఎండిపోయాడు. తీరా పోతే పొద్దున్నే చూసేప్పటికి పిల్ల మారిపోయింది. ఏండి ఎంత మోసం అంటే ఈ ప్రేమలు, ఈ బంధాలో. పోనీ పిల్లైనా నా కోసం 7 సంవత్సరాలు పాడితనం చేయడు కదని తలుపు దగ్గరికి కిటి దగ్గరికి వెళ్ళి గీకో గోకో, ఒరే బాబు కళ్ళు మూసుకొని పనులు చేయకరా, నేను బయట ఉన్నానని చెప్పాలా వద్దా? పోనీ మేనలుడే కదా, అతను మోసం చేయడం మేనమా అనుకోవాలి వద్దా? మీరు గరగల్లాగా తలకాయ ఊపుకోండి, నోటితో సమాధానం చెప్పండి. చెప్పారు ఎవరన్నా? పోనీ మేనత్తన చెప్పిందా? ఒరే మీ మాయ పెద్ద మాయగాడు రా అని చెప్పిందా? చెప్పాలి మీరు. అంతగా పాట రాశాను నేను. బెదరో దెబ్బాయి తాగే బెదరు పర్లేదు, తాగేసాకే దెబ్బాయి. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, మోసం మోసం. అన్న తబలా డోలక దెబ్బాయి అన్న, తబలా డోలక దెబ్బాయి. ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. చప్పట్లో చప్పట్లు కొట్టరన్నా, చప్పట్లు మోగాలే. ప్రియుడి ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం, ప్రియుడి ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం. అవునా కదా? అవునంటారా కాదంటారా? మోసం చేసే ప్రియుడు లేడా? మోసం చేసే ప్రియురాలు లేరా? అంత మాయ ప్రపంచమేండి. పిల్లలు తాగే పాలు ప్యాకెట్లో కూడా ఏమొచ్చేసింది? కల్తీ మోసం. కూరగాయల్లో మోసం. చివరికి మనం తినే బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం అంట. అది ఎవడో మనం చూపించిన ముద్ద చేసి ఇలా కొడితే బంతిలో ఎగురుతుంది అది. మనం వాడే నూనెలో కూడా మోసం. మొన్న హైదరాబాద్లోని ఎక్కడో ఒక హోటల్లో రైడ్ చేస్తేనంట, ఆ హోటల్లో కుక్క మాంసం వండేస్తున్నారంట, మటన్లాగా. జాగ్రత్త, హోటల్లో తినేవాళ్ళు. బాబు ఈ హోటల్లో డిఫరెంట్గా ఉంది, చాలా అందంగా ఉంది. డిఫరెంట్గా ఉంటుంది మరి. మేక మాసం కుక్క మాసం తేడా లేదా? కాస్ట్లీ హోటలే కుక్క పెడతారు లేరా బెదరో? కుక్క మాసం వండేస్తున్నారంటే అండి. ఇప్పుడు నాగాలాండ్, మణిపూర్ అంటే ఆ కుక్కలు తినేస్తారు సైనా వాళ్ళు. వాళ్ళు కూడా పక్కటండి. మన ఆంధ్ర ఎవడో కుక్క తింటాడా? కొన్ని హోటల్లో కుక్క వండేస్తున్నారు మటన్లాగా. జాగ్రత్త అన్న. ఏం లేదు, మీరు 2 కుక్కలు తినేహరో మీకు తెలుస్తలేదు అంతే. మాటలో మోసం, ఆటలో మోసం, మాటలో మోసం, ఆటలో మోసం, మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం.
మాయ ప్రపంచం, ఇది మోస ప్రపంచం. మాయ ప్రపంచం, ఇది మోస ప్రపంచం. అమ్మ ప్రేమలో మోసం, నాన్న ప్రేమలో మోసం, బిడ్డ ప్రేమలో మోసం, తోబుట్టు ప్రేమలో మోసం, బంధు ప్రేమలో మోసం, తోబుట్టు ప్రేమలో మోసం. మోసపోయావా అమ్మ, మోసపోయావా, మోసపోయావా నాన్న. అవునా కదా? అసలు వాక్యంగా వెళ్ళలేదు, ఉపోద్ఘాతానికి టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్ల మారిపోయింది. ఇప్పుడు లబోదీపం అంటాడు మాయా మోసం, మాయా మోసం అంటే ఊరుకోరా, నువ్వు చేసే మోసంతో పోల్చుకుంటే నేను చేసిన పెద్ద మోసమేమి. ఎందుకని మనోని ఎవరు మోసం చేసి వచ్చాడు? నాన్నను మోసం చేసి అన్నను మోసం చేసి వచ్చాడు. అవునా? అందుకే గలతీ 6:7 ఉంటుంది, మీరు చదవద్దు, టైం లేదు మనకి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. ఓ మనుషుడా, నువ్వేమి ఎత్తుకుంటావో అంతే. అర్థమవుతుందా బిడ్డ? నేను ముందే చెప్పాను, మనోడు మాయగాడికే మాయగాడు, మోసగాళ్ళకే ఎవరో యాకోబా లాబాను. యాకోబు మోసగాడైతే మోసగాళ్ళకే మోసగాడు లాబాను. ఎక్కువ మాట్లాడుకో, ఎందుకంటే నీ ఊరు కాదు, నీ గొడవ కాదు, నీ గోత్రం కాదు. నిన్ను కొట్టినా తిట్టిన అడిగేవాడు ఎవడో. ఏంటంటావు? అబ్బాయి నాకు చిన్నపిల్లే కావాలి, రాహేలే కావాలి అన్నాడు. అయితే మర్యాదగా జాగ్రత్తగా ఇంకో 7 సంవత్సరాలు పాడితనం చేశాను నేను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మా? దుబాయ్ వెళ్ళి తక్కువ జీతాన్ని పనిచేసినా వచ్చేవాడికి కుబేరుడు అయిపోతున్నాడు కదా. 7 సంవత్సరాలు పాడితనం చేసి అనుకున్న పిల్ల దొరకలేదు. మనవాడికి మనశ్శాంతి లేదు, మనవాడికి సమాధానం. మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాల తర్వాత రాహేలు కూడా దక్కింది. 14 సంవత్సరాలు పాలేతనం చేసి యాకోబు నువ్వేం సంపాదించావంటే 2 భార్యలు సంపాదించను అన్నాడు. ఇప్పుడు 2 పెళ్ళి అయిపోయి 2 భార్యలు వచ్చేసారు. ఇక మనోడు అంతమాన ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నారు, ఎవరితో ఉన్నాడంటే తన మనస్సు నిండా గుండెల నిండా అందగత్తైనటువంటి సౌందర్యవతైనటువంటి రాహేలు మీదే ఉంది. నేను అస్సలు విషయానికి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఒక మనిషిని ప్రేమించాలంటే అందమో, ఐశ్వర్యమో, అధికారమో, హోదాయో, అవసరమో ఉంటే ప్రేమిస్తారు. అందము లేకపోతే, ఐశ్వర్యం లేకపోతే, నాకులాగా అవయవాలు లేకపోతే, నాకులాగా అవిటోళ్ళు అయితే, ఆరోగ్యం లేకపోతే, అధికారం లేకపోతే మనన్న వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతారు. తెలుసా మీకు? అంతమాను అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు బయటకు వెళ్తుంటే రాహేల్ని తీసుకెళ్తున్నాడు. ఇదిగో బయటకు వెళ్దాం అంటున్నాడు. టప్మని 2 భయ వెళ్తున్నారు. ఈ రూపు లేయ కూడా చవా మోసం చేశానండి నువ్వు. అప్పటికి అందంటండి, నాన్న వద్దు, నాన్న ఇలా పెళ్లి చేయకు, అమ్మ వద్దంటే, ఇదిగో నువ్వు జబ్బు దానివి, నువ్వు మెల్లకన్ను దానివి. ఏండి లేయ నాకులాగా వికలాంగురాలు, నా కాళ్ళు వికలాంగత్వం, అవి కళ్ళు వికలాంగురాలు. నీకు పెళ్ళి అవుతుంది ఎక్కువ, నోరు మూసుకొని పెళ్ళి అయిపోతే అదిని చక్కబడిపోతున్నారు. పెళ్ళైతే అయిపోయింది కానీ భర్త ప్రేమ కొనోచుకోలేదు. అసలు విషయానికి వస్తున్నాను, పెళ్ళయింది కానీ లేయాకి భర్త ప్రేమ లేదు. బయటికి వెళ్దామన్నా, ఫంక్షన్కి వెళ్దామన్నా బయలుదేరి చేయలేవా? అసలు నా పక్కన నించుంటా కూడా నువ్వు సరిపోవు. బంధువులైన స్నేహితులైన అంటున్నారు, యాకోబు మా ఇంటికి ఎప్పుడన్నా వస్తే ఆ రాహేల్ని తీసుకురా తప్ప ఆ జబ్బు కళ్ళు ఆవిని, ఆ మెల్లకన్ను ఆవిని, ఆ పుసులు ఆవిని, అందంగా లేని ఆవిని తీసుకుని మా ఇంటికి రావద్దంటున్నారు. బంధువులు పిలవడం లేదు, స్నేహితులను పిలవడం లేదు, అందరి చేత ద్వేషించబడుతుంది. తన ప్రమేయం లేకుండానే పెళ్ళి అయిపోయింది. ఏండి ఇది అప్పటికి ఆమె అంది, వద్దు నాన్న వద్దమ్మా అంటే ఆమె మాట ఏం లేదు. అప్పుడప్పుడు ఇక్కడ చాలామంది తల్లులు పెళ్ళి అయిపోతూ ఉంటాయి, ఏవో గొడవలు వస్తూ ఉంటాయి, ఏవో జరుగుతూ ఉంటాయి. వెళ్ళి అమ్మకే నాన్నకి చెప్పుకుంటే ఎలా అంటారో, పెళ్ళైతే మేము చేసాం కానీ నీ భర్తతో కాపురం చేయవలసిందా నువ్వే, నీ తిప్పలేయో నువ్వు పడు, ఏదో రకంగా మార్చుకోవాలి. కానీ నువ్వు అంతమాని ఇంటికి వస్తే ఇంకా నిన్ను పెంచడానికి మాకు ఇక్కడ ఓపికలు లేవు. ఈరోజు చాలామంది ఆడబిడ్డల జీవితాలుగా ఉన్నాయి. భర్తను కోల్పోయి కొంతమంది బాధపడుతుంటే, భర్త ఉన్నా
భర్త ప్రేమకు నోచుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎన్నో ఫోన్ కాల్స్ ఎంతోమంది చెప్తారు, పెళ్ళైతే అయింది కానీ పాస్టర్ గారు ఈ రోజుకి నా భార్యకి నా భర్తకి నా ఇష్టాలు ఏంటో తెలియదు. అలాగే భర్తలు బాధపడతారు, పొద్దంతమాన కష్టపడి పని చేస్తాం కానీ నా భార్య నాకు కొంచెం కూడా విలువ ఇవ్వద్దు. ఈరోజు ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటున్నారు కానీ వారికి సమాధానము లేదు. ఎప్పుడు పనిచేసే నువ్వు, ఎప్పుడు చిలో పొలోమంటే తిరిగి నువ్వు ఎందుకమ్మా అలా పడుకున్నావు, నీరసం చేసిందా, హాస్పిటల్కి వెళ్దామా, లేకపోతే ఏమైనా వైద్యం చేయించాలా, లేదా ఏమైనా బయట నుంచి ఆహారం తెమ్మంటే అడగవలసిన భర్తే నువ్వు ఎప్పుడు ఇంతే నీ బ్రతుకు, ఎప్పుడు పడుకునే ఉంటావు, ఇంక ఇలాగే నీ బ్రతుకని ఇంకా బాధ పెడుతున్న భర్తలు ఉన్నారు. పొద్దంతమాన కష్టపడుతున్న విలువ ఇవ్వని భార్యలు ఉన్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో సమాధానం లేదు. చాలామంది కాపురాల్లో సమాధానము లేదు. నాన్నకు చెప్పుకుంటే ఇదే మాట, అమ్మకు చెప్పుకుంటే ఇదే మాట. పెళ్ళైతే చేసాం, నీ భర్తని నువ్వే మార్చుకోవాలి, నువ్వే సరి చేసుకోవాలి, ఏదో రకంగా నువ్వే సర్ది చెప్పుకోవాలి. ఆయన అసలు దగ్గరికే రానిత్తలేదు ఇవ్వండి. ఆవిడ ముఖం చూడడానికి కూడా, అమ్మా వినాలి టైం అయిపోతుంది, ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టపడతలేదండి. నేను చెప్పే మాట ఏంటో తెలుసు తల్లి, భర్త ప్రేమ నోచుకోలేక జబ్బుదానా అంటున్నాడు భర్త, మెల్లకొన్నుదానా అంటున్నాడు. పోనీ చెల్లైనా ప్రేమిస్తుందా? ఆవిడ మా అక్కే కాదండి, కూడా తీసుకెళ్దామండి, కలిసి ఉందామండి, ఆమెను కూడా అంటలే. నీ బతుకంతే, నీ గతి అంతే. తోబుట్టుల ప్రేమ కూడా ఆమెకి లేదు, కన్నవారి ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు, తోబుట్టు ప్రేమ లేదు, బంధువుల ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారి ప్రేమ కూడా లేదు. ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, స్నేహించేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయలాగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ద్వేషించబడుతున్న వారు ఉన్నారా? నిందించబడుతున్న వారు ఉన్నారా? నీ ఇంట్లో నిన్ను తృణీకరిస్తున్నారా? నీ ఇంట్లో నిన్ను అవమానిస్తున్నారా? నిన్ను బాధ పెడుతున్నారా? నువ్వు జబ్బుదానివని, నువ్వు డబ్బు తేలేదని, నీ వల్ల ఏమీ మేలు కలగలేదని, నీకే మంచి ఉద్యోగం లేదని, మంచి ఇల్లు లేదని, నిన్ను కట్టుకుని నేను సుఖపడలేదని నీ భార్య నిన్ను అంటుందా? నీ తోబుట్టులే, నీ అన్నలే, నీ తమ్ముళ్ళే, ఒకప్పుడు నీతో ప్రేమగా ఉన్న నీ బ్రదరే ఈరోజు నీకు దూరం అయిపోయాడా? ఒకప్పుడు నీతో ఉన్న స్నేహితుడే నిన్ను విడిచి వెళ్ళిపోయాడా? బ్రదర్, సిస్టర్, ఈరోజు అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతున్నావా? అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నావా? మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా? ఉపకారం చేసి అపకారం అనుభవిస్తున్నావా? అన్ని బాధల్లోనే ఉన్నాయా? ఓ పక్కన శరీరంలో ఆరోగ్యం లేదు, ఓ పక్కన నిందలు, ఓ పక్కన అవమానాలు, ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, కష్టాలతో కన్నీళ్లతో నీ జీవితాన్ని వెళ్ళబోస్తున్నావా? ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతున్నావా? జీవితంలో ఓడిపోయావా బిడ్డ? భార్యగా ఓడిపోయావా? భర్తగా ఓడిపోయావా? అన్నగా ఓడిపోయావా? తమ్ముడిగా ఓడిపోయావా? నువ్వే స్థితిలో ఓడిపోయి ఉన్నావో, దిగజారిపోయి ఉన్నావో, నలిగిపోయావో, కృంగిపోయావో, ఇదిగో లేయనంట అందరూ ద్వేషించారంటే. ఆమెను ప్రేమించేవారు ఎవరు? చెప్పండి. ఆమెను ప్రేమించేవారు ఎవరు లేరు. నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరా? నిన్ను ఆదరించేవారు ఎవరు లేరా? నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరా? అప్పుడప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, ఎంత కష్టపడినా నాకు విలువిచ్చేవాళ్ళు ఎవరు లేరు, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి, ఎవరో ప్రేమ లేనప్పుడు ఎందుకు వచ్చినా బ్రతికిదని అప్పుడప్పుడు నీకు అనిపిస్తుంది కదా. నువ్వు కూడా జీవితంలో ఏదో కోల్పోయి ఉన్నావు. శాంతినే కోల్పోయావో, సమాధానమే కోల్పోయావో, భర్తనే కోల్పోయావో, ఆరోగ్యమే కోల్పోయావో, అవయవాలే కోల్పోయావో, నెమ్మది కోల్పోయావో, ఉద్యోగం కోల్పోయావో, కట్టుకున్న ఇల్లు అమ్ముకున్న దినస్థితికి వెళ్ళిపోయావో, సంఘంలో బిడ్డలను కోల్పోయావో, మనశ్శాంతిని కోల్పోయావో. ఈ రాత్రి నా దేవుడు చెబుతున్న లాస్ట్ పావుగంట మాటలు వినండి. నా దేవుడి రాత్రి ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎలాగయ్యా, ఎలా సాధ్యమయ్యా అంటే, లేయాకి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ప్రేమిస్తున్నారా? దిక్కు లేని వాళ్ళకంట బిడ్డ, ఎవరి దిక్కు అంటారు తల్లి? దేవుడే దిక్కు. అమ్మ, ఎవరి దిక్కురా? దేవుడే దిక్కు. ఇంక ఎవరు చెప్పుకున్న ఫలితం లేదని ఒక ఆయనకి చెప్పుకుంది. ఆయనే మనము నమ్ముకున్న దేవుడు.
యాండి ఓ మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. 10 మంది ఒక చోట నవ్వుతూ కిలకిల్లాడుతూ తిరుగుతున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని వెలివేసి పక్కన పెట్టి ఉండొచ్చు, నిందించి పక్కన పెట్టి ఉండొచ్చు, ఏదో కారణం చేత పక్కన పెట్టి ఉండొచ్చు. దేవుడు ఆ 10 మందితో ఉండడం, ఆ వెలివేయబడి, ఆ ప్రక్కన పెట్టబడి, ఆ నిందల్లో, అవమానాల్లో, 6 బాధల్లో, 7 బాధల్లో, యాని నోటి మాటల వల్ల కలుగు నొప్పితో గిలగిల్లాడిపోతూ ఏడుస్తూ దుఃఖపడుతూ నలిగిపోతారు సరా, ఆ బిడ్డ మీద నా యేసయ్య చూపు ఉంటుంది. వారిని నా యేసయ్య ప్రేమిస్తాడు. బిడ్డ ఏదో రకంగా బిడ్డ కన్నీరు తొడవాలి, ఏదో రకంగా బిడ్డ బ్రతుకు మార్చాలి, ఏదో రకంగా వాళ్ళ జీవితాలు మార్చాలని దేవుడు ఆ పడిపోయిన వారినే చూస్తాడు, ఆ కృంగిన వారిని చూస్తాడు, ఆ ఒంటరైపోయిన చూస్తాడు. లేయ ఒంటరైపోయింది, ఎవరు లేరా చెప్పుకోవడానికి ఉన్నారు, కానీ ప్రేమించేవారు ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టిందో, యాండి నీ భర్తను నువ్వు మార్చలేవు, నీ బిడ్డలను నువ్వు మార్చలేవు. కొంతమంది అంటారో, ఎవరు మారినా నా భర్త మారండి, ఎవరు మారినా నా భార్య మారదండి, ఎవరు మారినా నా బిడ్డలో మారండి, ఇంకా మా బ్రతుకులు ఇంతేనండి, ఈ అప్పులు తీరవండి, ఈ కష్టాలు పోవండి, ఇలాగే చనిపోవాలండి మా బ్రతుకులు అంటూ ఉంటారు. నేను చెప్తున్నాను, నువ్వు మార్చలేవు, కానీ నా దేవుడు మార్చగలడు. ఆయన మృతులను సజీవులుగా మార్చినవాడు, ఆయన మారా నీళ్లు మధురముగా మార్చినవాడు, ఆయన నీళ్లను మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. ఆయన నీ జీవితాన్ని మార్చలేడా? నీ చరిత్రను మార్చలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? ఆమె కన్నీరు చూశాడు, ఆమె ద్వేషించబడ్డం చూశాడండి. ఇంత మనం చదువుకున్న 31వ వచనంలో, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. అమ్మా, ఎవరిని చూశాడు రా తల్లి? ద్వేషించే వారిని చూశాడా? ద్వేషించబడుతున్న వారిని చూశాడా? వినాలే, ద్వేషించే వారితో దేవుడు ఉండడు, ద్వేషించబడుతున్న వారితో దేవుడు ఉంటాడు. నిందలు వేసే వారితో దేవుడు ఉండడు, నిందలు పడుతున్న వారితో దేవుడు ఉంటాడు. అవమానించే వారితో దేవుడు ఉండడు, అవమానం నలిగిపోతున్న వారితో దేవుడు ఉంటాడు. ఏళన చేసే వారితో దేవుడు ఉండడు, ఆ ఏళన మాటలకి కృంగిపోతున్న వారితో దేవుడు ఉంటాడు. గెలిచేవాడితో దేవుడు ఉంటాడండి, ఓడిపోయినడుతున్న దేవుడు ఉంటాడు. కొంతమంది బాధ పెడతారండి, మాటలతో చేష్టలతో బాధ పెడతారు. ఓ మాట చెప్పిన తల్లి, బాధ పెట్టడం గొప్ప కాదు, ఆదరించడం గొప్ప. దుఃఖపరచడం గొప్ప కాదు, కన్నీరు తోడడం గొప్ప. కడుపు మీద కొట్టడం గొప్ప కాదు, పట్టిన అన్నం పెట్టి కడుపు నింపడమా గొప్ప. ఈమెను దేవుని బిడ్డరా, దేవుడు చూశాడు, ఎలాగ కొడితే మారతాడో దేవుడికి బాగా తెలుసు. పిల్లలు పెళ్ళాక ముందు అమ్మ నాన్న ప్రేమిస్తారు, పెళ్ళయ్యాక భర్త భార్యని ప్రేమిస్తారు. పిల్లలు పుట్టాక ప్రేమలో ఎక్కువ భాగం పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. మనోడు ఎందుకో దేవుడు ఏమైనాలే, దేవుడు అంట ఒకసారి ఎందుకో లేయా ఇంటి వైపు ఒకసారి తిప్పాడంటే, లేయా వైపు తిప్పాడు. ఫస్ట్ టైంలోనే వారి జ్ఞాపకములో ఒక దేవుడు కార్యం చేసిన కార్యం చెప్పనా, లేయా గర్భము తెరిచాడంట. గట్టిగా చెప్పలు కొట్ట. లేయా గర్భము తెరిచి ఒక చక్కని మగబిడ్డిచ్చాడు. అతని పేరే రూబేను. అతని పేరు ఏం పేరు చెప్పండి రా తల్లి? ఏండి ఇప్పుడు ప్రేమ ఎలాగుంటో తెలుసా? లేక లేక పుట్టాడు. ఇప్పుడు అందరూ అంటున్నారు, కంగ్రాచులేషన్ యాకోబు, నువ్వు తండ్రి అయిపోయావు అన్నప్పటికీ సంబరపడిపోతున్నాడు, నేను తండ్రి అయిపోయినాని. ఏండి ఇంక మాటకు వచ్చేసాడు. ఎవరి కోసం మాట్లాడరా తల్లి? పిల్లడి కోసం అంతమానం వచ్చేస్తాడండి. ఇంటి మీద లైట్లు వచ్చేసినాయి, ఏంటి పురుడు స్నానాలు, కేకు మొక్కలు, చెప్పాలి మాంసం మొక్కలు, సందడే. ఒకప్పుడు లేయా మొక్కలు చూసాడు, ఎవరు లేరు. ఇప్పుడు అందరూ కూడా ధన్యురాలు అంటున్నారు, భాగ్యవతి అంటున్నారు, సూపర్ అంటున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. అమ్మమ్మ వచ్చేసింది, తాతయ్య వచ్చేసింది, అందరూ వచ్చేసారండి. భర్త కూడా వచ్చేసాడు. చాలా నీ ముఖం కూడా చూపించుకున్న వాడు గిరగడ తిరిగాడు నీ కొంప చుట్టూ. ఎవరిని ఎలా మార్చాలో దేవుడికి బాగా. ఈ సందట్లో సడే మేము మరలా గర్భవతి అయ్యి, మరలా వాంతులు, మరలా మామిడికాయలు తినేస్తుంది. ఏంటది అది తినేస్తుందంటే మరలా నీ వేసుకుందంట. దేవుడి స్తోత్రం చెప్పండి. మరలా గర్భవతి, మరలా కుమారుని కని చెప్పండి. సిమియోను. మళ్ళీ ఫస్టోడు కేకులు, రెండోవాడు కేకులు, ఫస్టోడు ఫంక్షన్, రెండోవాడు ఫంక్షన్. ఇంక జనము, లైట్లు, దీపాలు. అడావిడంతా ఇక్కడే ఉంటుంది. మొత్తం మామిడి ఎక్కడ తిరుగుతున్నాడు, అక్కడ దీపాలు ఆరిపోయి. ఎక్కడ? నేను అందగత్తిని, నేను సూపరు, నేను డోపరు, నేను సౌందర్యవతిని అంద కదా. ఎవరో చెప్పండి రా తల్లి.
రాహేల్ ఇంటికి మనవాడు తగ్గించేసాడు, మొత్తం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఈ ఇద్దరు ఈ సందట్లో సడేమే మరలా గర్భవతి అయి చెప్పలే. లేవి, రూబేను, సిమియోను, లేవి. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం అనుకుంటున్నాను నేను. మాలాంటి పాస్టర్లో అహరోను, మోషే, సమూయేలు ఇటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళి మైకెట్టి, బాబు మీ మూల తల్లి ఎవర్రా అని మైకెట్టామనుకోండి, వాళ్ళు ఏమనేసా, అందరి చేత ద్వేషించబడింది, జబ్బు కళ్ళది, ఎవరో ప్రేమకు నోచుకొనేని లేయా గర్భులు వచ్చిన యాజకులు మేమంటాం. దేవుడి స్తోత్ర. అందరి చేత ద్వేషించబడినటువంటి లేయా గర్భులు వచ్చేసా రాజులైన యాజక సమూహం వచ్చింది. గట్టిగా చెప్పడు కొట్ట. ఈరోజు నిన్ను ద్వేషిస్తున్నారేమో, నిన్ను దూషిస్తున్నారేమో, గొడ్రాలా అంటున్నారేమో, పనికి మాలిన దాన్ని అంటున్నారేమో. రేపొద్దున నీ గర్భంలో పుట్టినోళ్ళు గొప్పోళ్ళు అవబోతున్నారు. నిన్ను ద్వేషించేవారు, నీ మీద నిందలు వేసేవారు సంతానం కంటే నీ సంతానం గొప్పోళ్ళు అయిపోతారా. నా దేవుడు చేయబోతున్నాడు అలాగా, నా దేవుడు చేస్తాడు అలాగా. పా మరలా ఈ సందట్లో సడేమియా మరలా గర్భవతి అయి. మీరు అనుకోవచ్చు, ఏంటి బాబు ఆవిడ ముఖం చూతకే ఇష్టపడలేదు, నువ్వు మాటికి మరలా గర్భవతి, మరలా కదా. బైబిల్ ఆ మాట పదే వస్తుంది, మనం టైం లేక చెప్పుకొని పోతున్నాను. మీరు చదవండి, మరలా గర్భవతి, మరలా గర్భవతి. ఫస్ట్ గర్భవతి అని ఉంటుంది రూబేను, తర్వాత మరలా గర్భవతి సిమియోను, తర్వాత మరలా గర్భవతి అయి లేవి, తర్వాత మరలా గర్భవతి అయి యోధా. దేవుడికి స్తోత్రం. ఈ ప్రపంచానికి దిశ చూపించిన వాడు, ఈ లోకానికే రక్షకుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, నజరేయుడైన యేసయ్య. ఏ వంశమయ్యా మీ మైకెట్టు? నాది యోధా గోత్రమయ్యా. మీ మూల తల్లి ఎవరయ్యా? జబ్బు కళ్ళదయ్యా, అందరి చేత ద్వేషించబడిందయ్యా, విలువేయబడిందయ్యా, ప్రక్కన పెట్టబడిందయ్యా. ఆమె నా తల్లి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇస్సాకారు, తర్వాత జెబులోన్, తర్వాత దేన. అసలు నీ ముఖం చూడొద్దు, నాకు సిరాకు వచ్చేస్తుంది, నాకు కంపరం వచ్చేస్తుంది. అవతల పో, కమ్ బ్యూటీ, కమ్ నాటి, కమ్ స్వీటీ అన్నాడు ఎవరిని? రాహేల్ని. కానీ దేవుడు ఎవరిని చూడేసా? లేయా ద్వేషించబడ్డ యెహోవా చూసి. ఈరోజు ద్వేషించబడుతున్నావా? నిందించబడుతున్నావా? అవమానించబడుతున్నావా? ఏ బాధలో నీకు మనశ్శాంతి లేదు? ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, అప్పుల బాధలా, సంతానం గురించి బాధలా, నిరుద్యోగ సమస్యలా, సంఘ సమస్యలా, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ సమస్యను పరిష్కరించేవాడు ఒకే ఒక్కడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమె బ్రతుకు మారిపోయింది. ₹1 మాట చెప్పనా? అందరి చేత పక్కన పెట్టబడి, అందరి చేత ద్వేషించబడి, నిందించబడిన లేయా గర్భంలో నుంచి 12 మంది గోత్రకర్తల్లో 6 గోత్రకర్తలు ఇచ్చిన తల్లి ఎవరు తెలుసా? లేయా. మొత్తం 21:42 ఉంటుంది. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. ఈరోజు మీ అత్తగారి చేత పక్కన పెట్టబడ్డవేమో, నీ బంధువుల చేత పక్కన పెట్టబడ్డవేమో, నీ స్నేహితుల చేత పక్కన పెట్టవేమో. రేపొద్దున నిన్నే మూలకు తలరాయిగా మారుస్తాడు. 12 మందిలో 6 గోత్రకర్తలు లేయాకే. నా దేవుడు ఎలా దీవిస్తలేసండి. ఎక్కడ నిందించబడతామో, ఎక్కడ అవమానించబడతామో, ఎక్కడ ఎవరు చిన్న చూపు చూస్తారో వాళ్ళు చూస్తుండగానే నా దేవుడు హెచ్చిస్తాడు. నిజమండి. పని బైబిల్లో మాట చూపించమంటారా? ఆదికాండం 30 నుంచి చదవండి. లాస్ట్ 2 నిమిషాలు చెప్పుకొని వెళ్ళిపోదాం. ఆదికాండం 30 నుంచి. రాహేలు యాకోబుకు పిల్లల కనకపోటు చూచి ఏంటంట? అంతకుముందు నేను అందగా తిని, నేను సౌందర్య రాశిని, నేను బ్యూటీని, నేను నాటిని, నేను స్వీటీని అందాలా? గర్వించిందా లేదా? అక్కను తృణీకరించింది లేదా? రాసి పెట్టుకో. నిన్ను ఎవరు తృణీకరిస్తున్నారో, ఎవరు పక్కన పెట్టేశారో, నీ బిడ్డల్ని ఎవరు తృణీకరిస్తున్నారో, నీ బ్రతుకుని, నీ ఇంటిని, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళు అసూయపడే రీతిలో నా దేవుడు నిన్ను, నీ దైవజనులు, నీ సంఘాన్ని హెచ్చించునుగాక. రాసి పెట్టుకో. అసూయ పుట్టే అంతగా దేవుడు దీవించాడు. అసూయ పడిపోతుంది. రేపు పొద్దున అసూయ పడిపోతారు నేను చూసి. అయ్యి బాబా అయిపోయింది, నేను బతుకు అనుకున్నాను, వీడు బతుకు అయిపోయింది అనుకున్నాను, వీళ్ళ గతి ఇంతే అనుకున్నాను, అయ్యి బాబా వీళ్ళ బతుకు మారిపోయింది అని అసూయ పడే రీతిలో నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
అక్క యందు అసూయపడి యాకోబుతో నా గర్భఫలమి లేని వాళ్ళు నేనేమైపోతానా, చచ్చిపో దరిద్రం వెళ్ళిపోద్ది అంటారు కొంతమంది అయితే. అండి తర్వాత మాట చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో, చదవండి. ఏం రగులుకుందంట? ఇదేంటిది? ఆవిడ కోసమే కదా నాన్నగారు 14 సంవత్సరాలు, మామూలుగా ఏడే ఆవిడ కోసమే బోనస్ 14 సంవత్సరాలు పాళెత్తనం చేయండి కదా. ఆవిడ సోతం నవ్వేతో ఎత్తేతమే కదా మన పని, మావిడ పని. ఆ ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు ఏమొచ్చేసిందంట? మాట్లాడతలేదు మీరు. స్టార్టింగ్లో చూడండి, పెళ్ళికి ఒక్కొక్క కొబ్బరి బండలో స్టాల్ వేసుకున్నప్పుడు కొబ్బరి బండలు తీసేస్తారు డ్రింకులు. ఆ స్టాల్ వేసుకుని తాగే ఊసి ఇలా చూసుకుని అలా చూసి తెగ ప్రేమించేస్తూ ఉంటారు. ఫస్ట్లో పేరెట్టి పిలిస్తే దాన్ని పేరెట్టి పిల్లకో బంగారం, ఒరే పిచ్చోడా పిచ్చిదానా అని పిలుచుకుంటారు కదా, ప్రేమ. అవునా? ఈ పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యగారు, వీళ్ళు ఫోన్ నెంబర్లు మార్చేసుకుంటూ ఉంటారు. ఆవిడ అంటుంది, ఐ హ్యావ్ నో ఫోన్ నో సిమ్ అంటే, డోంట్ వర్రీ, నేను తాపీ పని చేసావు పాలేతనం చేసావు, నీకో సిమ్ము నాకో సిమ్ము, నీకో ఫోను నాకో ఫోన్ అంటాడు. తెగ ప్రేమిస్తాడు మనోడు. అవునా కదా? శాట అంత ఫోన్ కొంటాడు. ఇంకా అర్ధరాత్రి కూడా దుప్పడే ముసికేస్తారు కానీ లోపల లైట్ వెళ్తుంటుంది వెలుగుదూతలాగా. అయినా అది మేడెక్కేస్తారా, సొందులోకి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే సపరేట్కి వెళ్ళిపోయి ఇలా పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటారు. చెప్పు అంటూ ఉంటాడు. ఎవరో మనోడే తెగ ప్రేమ కొమ్మేస్తుంటాడు. ఇదిగో ఏం కూర వండుకున్నారు? కాకరకాయ. సేదుగా ఉంటుందా? ఓ దుర్మార్గుడా, కాకరకాయ సేదుగా కాకుండా తీగ ఉంటుందా? మా ఊళ్ళో చీకటిగా ఉంది, రాత్రి అయితే చంద్రుడు వచ్చాడు. మీ ఊళ్ళో ఎవరు వచ్చారు? చీకటి అయితే చంద్రుడే వస్తాడు, చూడొస్తాడా? వీళ్ళకి ఏం మాట్లాడుకోవాలి తెల్దో, ప్రేమ. నువ్వు మాట్లాడితే భలే ఉంటుంది బంగారం, కోకిలు బంగారం, ఇత్తడే రాగి, ఇటువంటి అన్నీ చెప్తూ ఉంటాడు వీడు. అవునా కదా? మాట్లాడతలేదు మీరు. బోరు కొడుతున్నానా? చెప్పు బంగారం, చెప్పు అంటూ ఉంటాడు. పెళ్ళి అయిపోద్ది బెదరు. సిస్టర్ వింటారా? పెళ్ళి అయిపోద్ది, 2-3 దిగుతారు వజ్రాలు. ఏండి ఆ మనోడు పనులు ఇంటికి వచ్చినప్పటికి, ఏండి పొద్దు నుంచి పిల్లడికి జ్వరమండి, పిల్లకేమో ఈరోజు అండి, నాకేమో తలపోటు అండి, రేపు డాక్టర్ అయినప్పుడు మాట్లాడుకో చెప్పు కూడా అంటాడు. అంతకుముందు చెప్పు అన్నవాడు ప్రేమ అంతా ఏమైపోయింది చెప్పండి. మాట్లాడరేటి? యాకోబు గారు ఆవిడ సోత బతికేయండి. 14 సంవత్సరాలు సామాన్యమైన విషయం ఏమి కాదు. ఎంత ప్రేమ ఉంటే 14 సంవత్సరాలు పాడతాను చేస్తారు బెదరు. ఇప్పుడు అంట మాడు కోపడిపోయాడంట. ఉందా అక్కడ మాట? నా మాట. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని, చదివండి ముగించేద్దాం. గర్భఫలమమ్మ సగ చదువు, బత్తాయి ఫలము ఈ ఫలాలు కాదు తల్లే, ఈ దెబ్బ పండ్లు కట్టవద్దు కానీ గర్భఫలము అలాగ వద్దు, మర్యాద వద్దు. ఆ చెల్లి మళ్ళీ బాధపడుతుంది, నన్ను తిట్టుకుంటుంది. నువ్వే చదువు అక్క. నేనేం దేవుణ్ణా? చదువుతల్లే. చాలు, నేను చెప్పేస్తాను, కత్తినిగా చదువుకోండి. కైమే కొట్టేస్తాను మొత్తం మాసంలాగా, ముక్కలకేమో. మనోడు కోపం వచ్చేసింది అన్నాడు. ఇంకా లాస్ట్కి సరే నీకు నాకు గొడవద్దు, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. రాహేల్ని ఏమన్నాడు యాకోబు గారు? ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అవునా? ఎందుకంటే ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తాను కదా. ఏమంటుంది? నాకు గర్భఫలం మీద చచ్చిపోతాను. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. నేను అడిగింది చేస్తావా చేయవా, అది మా అత్తగారింటికి వస్తావా రావా, పుట్టింటికి వస్తావా అని. ఫ్యాన్ ఎంక గ్యాస్ ఎంక సూతర బేదరు జాగ్రత్తగానండి మీరు. అది ప్లగ్లెంక సూత ఉంటారు. ప్లగ్లో పెడితే సావరే, మెయిన్లో పెట్టాను దరిద్రం వదిలిపోద్దు. అర్థమైందా? గ్యాస్ ఎంక సూతారనుకో నువ్వే తొలిపేసేయి. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారండి. అవునా కదా? అలా కొంతమంది మగవాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తావా ఇవ్వా, దేనికో దాన్ని పట్టుకుపోతాకు ఇస్తావా ఇవ్వా, లేకపోతే నేను చచ్చిపోతాను, పుల్లు మంది తగ్గేస్తాను, లేకపోతే ఇది అంటాడు. అప్పుడు నువ్వు అంటావు జాగ్రత్త చచ్చిపోయి ఇష్టమైన కూరటి చెప్పు, దినం గడిచేస్తానండి. బ్లాక్మెయిల్ చేయొచ్చా? కొంతమంది పిల్లలు ఉంటారు, ఆడు బొమ్మో బ్యాగో ఏదో అడుగుతాడు కొనమని, కొనకపోతే తిండి మానేసి మంచం ఎక్కేసి బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు. అంత బ్లాక్మెయిలే కదా. యాకోబు బ్లాక్మెయిల్ చేస్తాను అన్నాడు. ఇక నా వల్ల అవదు కానీ నువ్వేమంటే చేస్తాను చెప్పు అన్నాడు. అప్పుడు ఆమంటదే, ఇదిగో నా దాసి ఉంది కదా, దాసితో వెళ్ళి ఆమె పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కాను, ఆమె పిల్లల్ని నా పిల్లలు అనుకుంటాను. ఎంత దుర్మార్గం అండి. ఏంటి అక్క పిల్లలు తన పిల్లలు అనుకోవచ్చు కదా. అక్క మన ఇద్దరికి అమ్మ ఒకటే నాన్న ఒకటే, నీ పిల్లలే నా పిల్ల, అందరు నువ్వేం చూసుకుంటావు, పెద్దోడు నేను పెంచుతాను చిన్నోడు నేను పెంచలేదు, ఇద్దరు కలిసి పెంచుకుందాం కలిసి చూసుకుందాం అనొద్దా? అందా? అయినోళ్ళకి ఆకులు కానోళ్ళకి. దాసి వాళ్ళేమో ఇంట్లో అంట, అక్కనేమో బయట అంట. మన ఇంట్లో కొంతమంది ఉంటారండి,
బయట వాళ్ళందరినీ నువ్వు కాసేపు నువ్వు బయట ఉండు, కాసేపు పక్కనుండు, అయ్యగారు మీరు రండి లోపలికే, అమ్మగారు మీరు రండి. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. మీ అమ్మగారు వస్తేనేమో కండి టీ సొక్కేవరో పాలు సొక్కేవరో, ఎవరన్నా వేరే ఊరు పాస్టర్ గారు వస్తే మా ఎక్కడ పాస్టర్ గారు అంట, అయ్యగారు మీకు కూర్చోండి, మీరు కైమే కావాలా, చికెన్ కావాలా, మటన్ కావాలా, పాలు, టీ, హార్లిక్స్. నీ తల్లిని చూసుకో. అర్థమవుతుందా? రోజు కనపడుతున్న తల్లినేమో చిన్న చూపు చూస్తూ ఉంటారు. టీవీలో అప్పుడు కనపడతారు, లైట్లు ఎక్కువ, కోట్ ఎక్కువ. వాళ్ళ మాత్రం ఎంత గౌరవమో. అవునంటారా కాదంటారా? టీవీలో వాళ్ళు, యూట్యూబ్లో వాళ్ళు కాదు, సొంత తల్లిని చూసుకో. నేను చెప్పే మాట, లాస్ట్ మాట, ముగింపు మాట చేసా, అందరి చేత ద్వేషించబడి, తృణీకరించబడి, నిందించబడి, బాధల్లో, సమాధానం లేక, నెమ్మది లేక, నవ్వేలే ఆవిడ జీవితంలో. జీవితం ఏం లేదురా? నవ్వు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, పిల్లలు లేదు, సంసారం బాగలేదు, భర్త ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, ఏమీ లేక సమాధానం జీవితానికి నా యేసయ్య సమాధానం ఇచ్చాడు. భర్త ప్రేమనిచ్చాడు, అమ్మ నాన్నల ప్రేమనిచ్చాడు, బిడ్డల ప్రేమనిచ్చాడు. యేసయ్యే ఆమె గర్భం నుంచి వచ్చాడు. దేవుని స్తోత్ర. యోధా గోత్రపు సింహం ఎక్కడ వచ్చాడు? సరా ఈరోజు నువ్వేం కోల్పోయావు? శాంతిని కోల్పోయావా? సమాధానం కోల్పోయావా? నెమ్మదిని కోల్పోయావా? ఆదరణ కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? నీ జీవితంలో ఏమీ లేదో నా దేవుడు ఇవ్వగలడు. ఇస్తాడేవుడా? ఇస్తాడండి. ఎన్ని నిందలు భరించిందో పాపం, ఎన్ని అవమానాలు. నాకు ఇప్పటికీ అర్థమైన విషయం ఏంటి బెదరు, నీ ముఖం కూడా చూపించుకో, నా పక్కన కూడా నించోక అన్నాడు కదా. ఎంతమంది పిల్లలు కలిసా? 7, 6 అబ్బాయిలు, 1 అమ్మాయి. నిజమేనండి, కొంతమంది సంసారం ఉంటుందండి, ఎప్పుడూ మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు గేటుకాడ, గుమ్మం కాడ పిల్లలు శిలోపడి మీద తిరుగుతూ ఉంటారు. ఈ మర్మం గొప్పదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భర్తను నువ్వు మార్చలేవు, కానీ నా యేసయ్య మార్చగలడు. నీ బిడ్డలు నువ్వు మార్చలేవు, కానీ నా యేసయ్య మార్చగలడు. నీ ఆర్థిక పరిస్థితి నువ్వు మార్చలేవు, కానీ నా యేసయ్య మార్చగలడు. నీ పరిస్థితి నువ్వు మార్చలేవు, నా యేసయ్య మార్చగలడు. మార్చే దేవుడు ఈ రాత్రి మారుస్తాడు. లేచి నిలబడి నేను ప్రార్థన చేసి వెళ్తాను. ఈ రాత్రి మారిపోవాలి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అడుగు, యేసయ్యా మారా జీవితాన్ని మధురముగా మార్చిన దేవుడు మన మధ్య ఉన్నాడు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఏడుస్తున్నావేమో బిడ్డ. ఏం కోల్పోయావు నీ జీవితంలో? ఎవరిని కోల్పోయావు? ఏ స్థితిలో ఉన్నావు? నలిగిన హృదయంతో ఉన్నావేమో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, అవమానాల్లో ఉన్నావేమో, నిందల్లో ఉన్నావేమో. ప్రేమించేవారు లేరా బిడ్డ? నీ తోబుట్టులు నిన్ను ప్రేమించట్లేదా? నీ భర్త నిన్ను ప్రేమించట్లేదా? నీ భార్య నిన్ను ప్రేమించట్లేదా? పిల్లలు కడుమేయండి రా బాబులో, రేయ్ కడుమేయండి, కడుమేయండి. జీవితంలో ఓడిపోయావా? చదువులో ఓడిపోయావా? నీ జీవితం ఎంత చీకటి అయిపోయిందా? నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు. ఇప్పటికీ నువ్వంటే నీ భర్తకు అసహ్యంగానే ఉందేమో. తిన్నావా, ఉన్నావా అని అడగడం లేదేమో. నీ ఇష్టం ఏంటో కూడా ఇప్పటికీ నీ భర్తకు తెలియదేమో, నీ భార్యకు తెలియదేమో. ప్రేమ ఆశిస్తున్నావు కానీ ప్రేమ దొరకడం లేదా? నీ భర్త నుంచి, నీ తల్లి నుంచి, నీ తండ్రి నుంచి, నీ బంధువుల నుంచి, అందరి చేత ద్వేషించబడుతున్నావా? నిందించబడుతున్నావా? సహోదరి, సహోదరుడా, నీ ఇల్లు బాగోలేదని, మంచి పొజిషన్ లేదని, నీకు పిల్లలు లేరని ఎన్నో మాటలు పడుతున్నావా? భర్త లేడని ఎన్నో మాటలు పడుతున్నావా? ఎన్నో అవమానాలు గుండా వెళుతున్నావా? నీ కన్నీరు నా యేసయ్య చూస్తున్నాడు. ఈ లోకానికి నువ్వు వద్దేమో, ఈ లోకానికి నువ్వు పనికిరావేమో. నువ్వు కావాలి యేసయ్యకి, నువ్వు కావాలి యేసయ్యకి. నీకు అందము లేకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు, నీకు అవయవాలు లేకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు, నీకు సంతానం లేకపోయినా ప్రేమిస్తున్నాడు, నీకు ఆరోగ్యం లేకపోయినా ప్రేమిస్తున్నాడు, నీకు ఎత్తైన బిల్డింగులు లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, వెండి బంగారాలు నీకు లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బిడ్డలకు నువ్వు భారం అయిపోయావేమో, నీ కన్నవారికే నువ్వు బరువు అయిపోయావేమో. ఎన్ని మాటలో చెయ్యని దానికి నిందలు భరిస్తున్నావా? అనరాని మాటలు అంటున్నారా?
ఈ రాత్రి నీ చరిత్రను మారిపోయే రాత్రి. రీకానా హందరలమా, నోరు తెరు, నోరు తెరు. నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు కూడా విడిచిపెడితే నాకు బ్రతుకే లేదయ్యా. అయ్యా యేసయ్యా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా. యేసయ్యా, నన్ను దాటిపోకయ్యా. రికల హందరలమ, ఓ రిషవన హందరలక మరలియ. మా బిడ్డలకి నువ్వే ఆధారం, మా సంఘానికి నువ్వే ఆధారం, మా దైవ జనరాలకి నువ్వే ఆధారం. యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకములో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. నీకు అందరూ దూరం అయిపోయారేమో, అందరూ అనాథగా బ్రతుకుతున్నావేమో, అందరి చేత ద్వేషించబడుతూ, నిందించబడుతూ, శాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక నలిగిపోతే స్థలానికి వచ్చావేమో. నా దేవుడి రాత్రిని దర్శిస్తున్నాడు, నీ కన్నీరు తుడుస్తున్నాడు. ఈ లోకానికి అవసరం లేని నిన్ను నా యేసయ్య కోరుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచి వెళ్ళినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచి వెళ్ళినా, తల్లిదండ్రి నీవై నన్ను ఆదరించవా, తల్లిదండ్రి నీవై నన్ను ఆదరించవా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, గుండె పగిలి, గుండె చెదిరి, నాయన నిందలతో, అవమానాలతో, పేదరికముతో, ఆర్థిక సమస్యలతో కృంగిన స్థితిలో, అయ్యా నలిగిన స్థితిలో, అయ్యా నీ బిడ్డలు ఏ కోల్పోయిన ఎగురుకొచ్చారో చూడండి నాయన. యేసయ్యా, యేసయ్యా, మారాను మధురముగా మార్చినవాడు నీవు, మృతులను సజీవులుగా మార్చువాడు నీవు. ఈ రాత్రి నాయనా ఎవరన్నా లేకపోయినా నువ్వున్నావని ధైర్యముతో బ్రతుకుతున్నామయ్యా. మీరు మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన. లేయలాగా మా జీవితాలు ఉన్నాయి నాయన. మా వాళ్ళే మాకు దూరం అయిపోయారయ్యా. ఎన్నో నిందలయ్యా, ఎన్నో అవమానాలయ్యా, ఎన్నో వ్యాధులయ్యా. మందులు మింగలేక, హాస్పిటల్ చుట్టూ తిరగలేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, సరైన పొజిషన్ లేక, సరైన ఇల్లు లేక, సరైన ఉద్యోగం లేక, అయ్యా నలిగిపోతున్న బిడ్డలను చూడండి అయ్యా. భర్తను కోల్పోయిన బిడ్డలను చూడండి అయ్యా. బిడ్డలను కోల్పోయిన వారిని చూడండి అయ్యా. సంతానము లేని వారిని చూడండి అయ్యా. అయ్యా అయ్యా, ఈ దైవ జనరాలను జ్ఞాపకం చేసుకోవయ్యా. అయ్యా ఒంటరి పోరాటంలో తోడు నిలబడండి నాయనా. యేసయ్యా, అక్కను దర్శించయ్యా, అక్కను బలపరిచయ్యా. నీ కాడి మోస్తుందయ్యా. యేసయ్యా, శ్రమలలో తోడుగా ఉండండి అయ్యా. నిందలు అవమాన రెట్టింపు ఘనతగా మార్చేయండి నాయన.
అయ్యా విశ్వాసులు ఎంతమంది నలిగిన హృదయముతో ఉన్నారో చూడండి నాయన. నలిగిన రెళ్ళను విరవనన్నావు కాదయ్యా, ఇప్పటికే నలిగిపోయాయ్యా మా బ్రతుకులు, చితికిపోయాయ్యా మా బ్రతుకులు. అయ్యా 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 అయ్యా, బ్రతికి ఉన్నా అన్న పేరు మాత్రం ఉంది కానీ ఏసయ్యా ఆశ లేకే ఉన్నామయ్యా, నిరాశ ఊబిలో ఉన్నామయ్యా, ఆదరించేవారు లేక ఉన్నామయ్యా. ఒక్కసారి రాత్రి కరుణించవా యేసయ్యా. లేయాను దీవించిన దేవా, లేయాను హెచ్చించిన దేవా, లేయా గర్భము తెరిచిన దేవా, లేయా సంతానాన్ని ఘనముగా దీవించిన దేవా, ఈ రాత్రి కొన బిడ్డలందరినీ దీవించండి, వారి సంతానాన్ని దీవించండి, వీరి చేతి పనులు, ఉద్యోగాల్ని, వ్యాపారాన్ని, ఈ సంఘాన్ని, ఈ సేవని, దైవజనరాండ్రని మీరు దీవించండి. ఆర్కెస్ట్రా బిడ్డలు దీవించండి, నాన్నగారిని, తల్లిగారిని కూడా మీరు దీవించండి. గ్రామాన్ని, నాయకులను, అధికారులను, పెద్దల్ని దీవించండి. నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేనన్నావు నాయన. నువ్వు త్రోసివేసే దేవుడు కాదు నాయన. నిండుగా, మెండుగా, దండిగా దీవించి, బలపరిచి, ఆదరించి, ప్రేమించి, స్వస్థపరిచి, సమాధానమిచ్చి, దండగ బ్రతుకులు పండగలాగా మార్చండి నాయన. అయ్యా, ఆత్మీయ తల్లిని, అక్కని మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రయాణాలని, పరిచర్యని, కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. నీవే తోడుగా ఉండి ధైర్యపరిచి, బలపరిచి నాయన లేయాని హెచ్చించినట్లు, ఘనపరిచినట్లు, వారి సంతానాన్ని ఘనపరిచినట్లు అదే ఆశీర్వాదం అక్క మీద, కుటుంబం మీద, బిడ్డల మీద ఉంచమని, వేదిక మీద మరొక దైవజనులు వారి సంఘాన్ని, సేవలను కూడా దీవించమని, అయ్యా నాతో వచ్చిన జాన్ బాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఈ అందరికి వందనాలు తల్లి, ఈ అవకాశం ఇచ్చిన అక్క వందనాలు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తానికి జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తానికి జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూను సేవకురాలు ఏర్పాటు చేసిన 3 రోజులు కూడికలకును, సంఘస్థులకును, ఇప్పటి వరకు నీ వర్తమానం అందించిన దైవ సేవకులకును కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి తెలియపరచబడిన రీతిగానే అందరూ కూడా దైవజనులతో ప్రార్థన చేయించుకోండి. ఈ టేబుల్ అటు పెట్టేనాను, అడిగండి ఆ కానుకలు బాక్స్. మరి ఈ పరిచర్య కొరకై కానుకలు